హల్లెలూయా. అందరు గట్టిగా దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. పిల్లరా, ఈ సమయం నందు మనం చదువుకున్న ఈ లేఖనం ఆదికాండము 12వ అధ్యాయం. ఆదికాండము 12వ అధ్యాయంలో పిల్లరా, దేవుడు అబ్రహాముతో మాట్లాడిన విషయాల గురించి ఈ సమయంలో మనం పిల్లలు ధ్యానించబోతున్నాం. అందరం దేవునికి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. దేవుడు అబ్రహాముతో పిల్లరా ఒక మాట మాట్లాడాడు. ఏమనంటే, అబ్రహామా, నీవు నీ దేశము నుండి, నీ బంధువుల నుండి, నీ తండ్రి ఇంటి వారి యుద్ధ నుండి బయలుదేరి నేను నీకు చూపించే దేశంలోకి వెళ్ళుమని పిల్లరా దేవుడు పిల్లరా ఆయనతో చెప్పాడు. దేవుడికి స్తోత్రం కలుగునగా. ఏమన్నాడు? నేను నీకు ఏదైతే దేశం చూపిస్తున్నానో ఆ దేశం వెళ్ళమని హారానులో పిల్లరా దేవుడు బిడ్డలారా ఆలోచన చేయండి. దేవుడు అబ్రహాముతో మాట్లాడాడు. జాగ్రత్తగా వినండి. మొదట దేవుడు మెసొపొతామియాలో మాట్లాడాడు. ఎక్కడ మాట్లాడాడండి? మెసొపొతామియాలో మాట్లాడాడు. మెసొపొతామియాలో పిల్లలు అబ్రహాము అది సొంత ఊరు, సొంత పిల్లలేవంటి ప్రదేశం. అయినా వాళ్ళు అక్కడ ఉన్నారు, ఆ కులం వాళ్ళు అక్కడ ఉన్నారు, నా అనే వాళ్ళు ఉన్నారు. ఒక కట్టుబాటు కలిగిన పిల్లల జనం, ఒక పిల్లల స్థిరత్వం కలిగిన ప్రదేశం. అక్కడ పిల్లల లేఖనాలు పిల్లలు చెప్తూ ఉన్నాయి. యెహోషువ చెప్తాడు, నదీ పరివాహక ప్రాంతం అనేది చెప్పబడుతుంది. దేవుడికి స్తోత్రం కలుగుతుంది. హల్లెలూయా. ఏం చెప్పండి? నదీ పరివాహక ప్రాంతం. ఎక్కడైతే మంచినీరు ప్రవహిస్తూ ఉంటుందో, ఎక్కడైతే పిల్లల మంచినీటి జలాలు ఉంటూ ఉంటాయో ఆ ప్రదేశంలోనికి పిల్లలు వచ్చి నివాసం చేసేవారు. ఆనాటి పిల్లలేమండి మన పెద్దలు. దేవుని బిడ్డల ఆలోచన, మన పూర్వీకులు అలాగూ పిల్లల ఎవరు నివసించేవారు. అందరూ కలిసి నివసించలేని పరిస్థితులు ఏర్పడుతున్నప్పుడు మళ్ళీ ఎక్కడ ఆ పిల్లలు మంచి ప్రదేశాలు ఉన్నాయో అని అక్కడ నుంచి వేరే చోటకు వెళ్ళిపోయేవారు అన్నమాట అండి. మీకు అర్థం అవుతుందండి? అందరూ దేవుడికి స్తోత్రం కలుగుతుంది. హల్లెలూయా. స్తోత్రం చెప్పండి. ఇలా పిల్లరా జనం పిల్లరా విస్తరించి భూమిని పిల్లరా నింపేశారు. ఇలా పిల్లరా అలా వచ్చిన వాళ్ళే మనం కూడా పిల్లరేమండి ఈ ప్రాంతంలో. దేవుని పిల్లరా మన చర్చలు అవే చెప్తున్నాయి. గోలాన్ నైలా కనుమల గుండా ఏంటండి? ఏ కనుమలు పిల్లరేమండి గుండా మన పూర్వీకులు 6 పిల్లరేమని వచ్చారని చేసి పిల్లరేమి చెప్పబడుతూ ఉన్నాయి. పిల్లరా మనమందరం ఇక్కడ వాళ్ళకి కాదు, ఎక్కడి నుంచో వలస వచ్చిన వారు మన పూర్వీకులు పిల్లరేమండి. దాదాపు మెసొపొతామియా వారి అని చేసి కూడా మన పద్ధతులు వారి పద్ధతులు ఒకటిగా ఉండటాన్ని బట్టి పిల్లలు చెప్తున్నారు. సరే, ఏమైనా మొత్తం మీద పిల్లరా అందరూ అబ్రహాము ఆదాము నుంచి వచ్చిన వాళ్ళే కానీ మరొక పిల్లరేమండి తెగ మాత్రం కూడా లేదు. ఇది నగ్న సత్యం. దేవునికి స్తోత్రం కలుగుతుంది. హల్లెలూయా. ఆదాము నుండి పిల్లరేమండి ఆదాము నుండి అవ్వ తీయబడింది. ఆదాములో పిల్లరేమండి ఓ పిల్లరా ఈ సృష్టి పిల్లలు ఎలాగో జనం పిల్లరేమండి ఈ మానవులు విస్తరించడం జరిగింది. దేవుడు ఇలా ఆలోచన చేయండి పిల్లరా ఏమండి. అంతేగాని వేరొక విధం వేరొక పిల్లల పద్ధతులు ఏమాత్రం కూడా లేదు. ఆనాడు ఏ క్రమం అయితే బైబిల్లో రాయబడుతుందో ఈనాడు అదే క్రమం పిల్లరేమండి రాయబడి పిల్లలు అదే క్రమం చెప్పబడుతూ ఉంది. జాగ్రత్తగా ఆలోచించండి. అందరూ దేవుడికి స్తోత్రం చేయండి. 2 సార్లు స్తోత్రం. హల్లెలూయా. గట్టిగా దేవుడికి స్తోత్రం చేయండి. దేవుడి సంగమా దేవుని బిడ్డలారా ఆలోచన చేయండి. ఈ లోకంలో పిల్లలు భుజం నుంచి పుట్టారు అని చేశారట. దేని నుంచి అండి? దేనికి పుట్టారటండి? భుజం నుంచి పుట్టారటండి. ఏమండి కొంతమంది దేని నుంచి పుట్టారు? పిల్లలకి తల నుంచి పుట్టారటండి. ఇలా మా అమ్మ వీళ్ళు ఎవరిల్లు తల నుంచి పుట్టారటండి. ఇలా బ్రహ్మటండి. ఇప్పుడు మరి తల నుంచి పుట్టరే? ఇప్పుడు అలా పుట్టేవాళ్ళన్నా మీరందరూ ఎలా పుట్టారు? నేను మాత్రం పిల్లలండి ఆదాము అవ్వలు ఎలా పిల్లలు తమ పిల్లల్ని పిల్లలు కన్నారు, నేను అలాగే పుట్టాను. దేవునికి స్తోత్రం గారు. ఇక సపరేట్ ఏమాత్రం కూడా పిల్లలు నాకు తెలియదు. ఇంతవరకు నాకు తెలిసి పిల్లలేమండి ఇక వేరే విధంగా పిల్లలు పుట్టారు అనే దాని గురించి నాకు అస్సలు తెలియదండి. ఇంతవరకు నేను వినలేదండి. బైబిల్ ఏదైతే చెప్తుందో ఆ ప్రకారమే అందరూ పిల్లలు పుడతా వచ్చారు. ఆదాము అవ్వలు పిల్లలకే పిల్లలు పుట్టుకుంటా వచ్చారు. ఆ పిల్లలు పిల్లలు ఆ పిల్లలు పిల్లలు ఆ పిల్లలు అలాగే పిల్లలేమండి ఒకరికొకరు పిల్లరేమిటి భార్యాభర్తల దాంపత్యంలో నుండి పిల్లరేమిటి పుట్టుకు వచ్చిన వారే. దేవుడికి స్తోత్రం కలుగును. హల్లెలూయా. 2 స్థలమైతే స్తోత్రం కలిగి. అంటే తల నుంచి పుట్టిన వారు, భుజం నుంచి పుట్టిన ఉదరం నుండి అంటే కడుపు నుంచి పుట్టిన వారు, ఏమంటే తొడ నుంచి పుట్టిన కాలం నుంచి పుట్టిన వారు వీళ్ళు ఎవరండి? కాలం నుంచి పుట్టిన వాళ్ళు ఎవరని చెప్పండి? కాలం నుంచి పుట్టిన వాళ్ళు మీకు తెలీదా? సరే వదిలే, మనకు అనవసరం, అదే బెటర్.
ఏమండి? సరే, ఏదైనా పిల్లలు ఇలాంటివి ఏమి లేదు. దేవుడు ఇట్లా ఆలోచన చేయండి. దేవుడు ముందుగానే సమస్తం పిల్లలు చక్కగా చేశాడు. దేవుడు ఆదామం చేసినప్పుడు మట్టిని తీసి పిల్లలు బొమ్మను చేశాడు. అపరం చేసినప్పుడు పిల్లలు పక్కటి ఉంటని తీశాడు. ఏం చేశాడండి? పక్కటి ఉంటని తీశాడు. ఏమంటే తన మాంసంతో కూర్చాడు లేఖనం చెప్పి పక్కటి ఉంట నుండి దేవుడు ఇట్లా ఆలోచించండి. ఏమంటే స్త్రీని చేశాడని రాయబడింది. ఈ పక్కటెంపు తీశాడు కానీ తలలోంచి తీయలేదు. కాళ్ళు ఉంది అయితే తొక్కేస్తాడని, తలలోంచి అయితే నెత్తెక్కిదేమోనని చేసి ఆయన తెలుసు. సమానం ఏంటండి? సమానం పిల్లలేమండి. బహుదా స్త్రీకి పిల్లరా దేవుడు ఏర్పాటు చేశాడు. దేవుడు పిల్లలను ఆలోచన చేయండి. నరులోని తీయబడింది నారి అంటే నాలోనిది అని చేసి పిల్లరా ఏమంటే నా బయటది మాత్రం కూడా కాదు, నాలో నుండిది, నాలోదే, నాదే ఇది అని పిల్లల అర్థం వచ్చే రాగుల నారి అని పిల్లలు చెప్పబడుతూ ఉంది. ఆ నారి పిల్లల పక్కటెంక నుండి పిల్లరా ఏర్పరచబడింది. కానీ మరొక విధంగా ఏమాత్రం కూడా మీరు వేరు కాదు, ఒక్కటే ఉంటారు, ఒక్క శరీరం అని చేసి కూడా లేఖనం అతి స్పష్టంగా తెలియపరుస్తుంది. చెప్పండి కూడా దేవుడు చూపిద్దామండి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. సరే, ఈ చరిత్ర మనకు వద్దు, మనం మన చరిత్రలోకి పిల్లలండి వెళదాం. ఇది మనకు మోస్ట్ ఇంపార్టెంట్, ప్రధానమైంది. కనుక పిల్లలు ఆలోచన చేయండి, మీరు మనసులో ఉంచుకోవాలి. సైతాన్ మీ దగ్గర చేరి పిల్లలండి అనేక రకాలుగా చెప్తూ ఉంటాడు. ఏదో చెప్తూ ఉంటాడు, ఎప్పుడు వినకూడదు. అందుకే లేఖనం చెప్తా ఇస్రాయల్ చెప్తారు బయట వారితో స్నేహాలు ఉండడానికి వీళ్ళు ఏం చేయకూడదండి. ఎందుకు ఆడుతూ ఉంటే అలపదాలు చేస్తుంటారు. ఎవరి ఉపదాలు? దెయ్యముల బోధ, సతాను బోధ, ఇంకా చెప్పండి మనుషుల బోధ, అనేక రకాలుగా బోధలు ఉంటాయి. ఇంటా ఉంటా నువ్వు చెడిపోతావు. అందుకే పిల్లలండి బయటకు వెళ్ళి పిల్లల బోధలు వినకూడదు. ఒక్క పిల్ల మన సంఘంలో ఏం చెప్పబడుతుందో పిల్లల దాన్ని పిల్లల నెక్స్ట్ బైబిల్ తెచ్చి పిల్లలేమండి వాక్యం చదువుతూ మోకాల ముందు ప్రభువుని అడగాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఎవరిని అడగాలండి? ఈ గ్రంథం ఎవరిచ్చారండి? దేవుడు ఇచ్చాడు. కానీ ఈ గ్రంథాన్ని పిల్లలేండి ఎవరు బయలుపరచాలి? దేవుడి. ఆయన బయలుపరచాలి. నన్ను అడుగుము అన్నాడు ఆయన. దేవుడికి స్తోత్రం కలుగునుగా. గ్రహించలేని కూడా వాక్యం లేని బయలుపరుస్తానన్నాడు ఆయన. ఎవరన్నాడు? నన్ను అడుగుము, గ్రహించలేని కూడా వాక్యములను కూడా సంగతులన్నీ నీకు బయలుపరుస్తాను. ఎవరిని అడగాలి? ఆయన. మనుషులను అడిగామనుకోండి, మనుషుల సహాయంతో పిల్లలు యేసుప్రభుని లోకంలో ఉండగానే తెలిసి చెప్పేశారు. దేవుడు ఇట్లా ఆలోచించారు. సద్దుకైలు పిల్లరా ప్రభు దగ్గరకు వచ్చారు. వచ్చి ప్రభువా పునరుత్థానం లేదని చెప్తారు ఈ సద్దుకై. దేవుడు ఇట్లా ఆలోచన పరిచయాలు పునరుత్థానం ఉందని చెప్తూ ఉన్నారు. అయితేని మాలో ఒకరికి 7 కొడుకులు ఉన్నారు. ఆ 7 కొడుకులో మొదటికి పెళ్లి చేశాడు. పెళ్లి చేస్తే మొదటి ఆ స్త్రీతోటి పిల్లలు కనుక్కోవడానికి చచ్చిపోయాడు. అయితే ఆ తండ్రి రెండో వాడిని ఇచ్చి చేశాడు. రెండో వాడు కూడా ఆ స్త్రీతో పిల్లలు కనుక్కుండా చనిపోయాడు. అలా 7 ఇచ్చి చేశారు. 7 చచ్చిపోయారు. కానీ చివరికి ఆ స్త్రీ ఒక్కతే మిగిలిపోయింది, పిల్లలు ఉండగలేదు. అయితే ఆ తర్వాత ఆ స్త్రీ కూడా చనిపోయింది. ఇప్పుడు పునరుత్థానం ఉంది. ఈ స్త్రీ ఎవరికి భార్య అవుతుంది నాయన చెప్పమని చేసి దేవుని బిడ్డలా ఆలోచన చేయండి. ఎవరిని అడిగారండి? యేసు ప్రభు వారిని అడిగారు. ఎవరు? సద్దుకైలు వచ్చి యేసు ప్రభు వారిని అడిగారు. దానికి యేసు ప్రభు వారు ఒకటే మాట చెప్పారు. ఒక్కటే సింపుల్గా చెప్పారు, ఆయన మీరు లేఖనములు ఎరుగకయే పొరబడుచున్నారు అన్నాడు. అంటే ఒక్క మాట. దేవునికి స్తోత్రం కాదు. ఇంత గొప్ప శాస్త్రులు, ఇంత గొప్ప పిల్లలేమండి మేధావులు, అక్కడ పీఠాల మీద కూర్చుని పిల్లలేమండి లాల్చీలు వేసుకుని మేము పెద్ద భక్తులు, పెద్ద గురువులు అని చెప్పుకునేవారు. దేవుని బిడ్డలను ఆలోచన చేయండి. ఇంత గొప్ప వారిని పట్టుకుని యేసు ప్రభు వారు ఏమంటున్నారండి? ఏమంటున్నారు చెప్పండి? ఏమంటున్నారు? లేఖనము ఎరుగకయే మీరు పొరపడుతున్నారట. వాళ్ళకి లేఖనాలు తెలియదంట. వాళ్ళకి ఏం చెప్పండి? వాళ్ళకి ఏం తెలియదట? లేఖనాలు తెలియదట. లేఖనాలు తెలియని వాళ్ళ దగ్గరికి వెళ్ళి నువ్వు ఎందుకు చేతులు కలుసుకోవటం ఎందుకు వచ్చింది? పిల్లలేమండి చెవులు పిల్లలేమండి పాడు చేసుకోవడం, మనసు పాడు చేసుకోవడం ఎందుకు వచ్చింది? కనుక పిల్లలేమండి మనుషులకి లేఖనాలు తెలియదు. వారి అభిప్రాయాలు చెప్తూ ఉంటారు. వారి యొక్క ఆలోచన చెప్తుంటే యేసు ప్రభువు చెప్పారు, రే పునరుత్థానం ఉన్నందరూ దేవదూతలా ఉంటారు, పెళ్లికి ఇవ్వబడరు, పెళ్లికి తీసుకోబడరు అన్నాడు. అంతే. దేవునికి స్తోత్రం కదా. ఇక భార్య బాధ్యత ఇంకెవరో పిల్లలండి ఇక అలాంటి పిల్లల ఆలోచనలు ఏవి కూడా ఇక ఉండవండి. ఎప్పుడు పునరుత్థానంలో రూపాంతరం చెందిన తర్వాత ఏముండవు. అందరూ కూడా దేవదూతల వలే ఉంటారు. దేవునికి స్తోత్రం కదా. హల్లెలూయా. అందరూ చెప్పండి కూడా దేవుని స్తుతిస్తామండి. హల్లెలూయా, 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 హల్లెలూయా. స్తుతి మహిమ ఎల్లప్పుడూ దేవునికి. అందరూ పాటలు చెప్పండి.
చెప్దామండి. దేవుని సంగమా, దేవుని బిడ్డలారా, ఇక్కడ లేఖనం చెప్తా ఉంది. యేసు ప్రభువు చెప్తున్నారు, మీరు లేఖనమును ఎరుగకయే పొరబడుచున్నారు. కానీ మనుషుల మాటల కోసం పిల్లరా ఆరాట పడవద్దు. వినండి, తప్పు లేదు, కానీ అదే సత్యం అని డిసైడ్ అవ్వకండి. మనుషుల్ని దేవులుగా గౌరవించవద్దు. పిల్లలు మనసుని గౌరవించండి అంతే. దేవుని స్థానంలోకి, హెచ్చు స్థానంలోకి ఎవరికి ఇచ్చేస్తాను వారికి. లేఖనం చెప్తుంది, పిల్లలేమండి, ఇల్లు కట్టువారైన మీరు అని చెప్తా ఉంది. ఏం చెప్తాండి? ఇల్లు కట్టువారైన మీరు అని చెప్తుంది. ఇల్లు కట్టే వాళ్ళు పిల్లలు ఎంతమంది ఇల్లు కట్టారు? చేతులు ఎత్తండి. మేము ఎంతమంది ఇల్లు కట్టామండి అని చేసి. దేవుని బిడ్డలారా, కొత్త కట్టిన వాళ్ళు పరంజ్యోతి గారు ఉన్నారు, అలాగే కరుణకుమారి గారు ఉన్నారు, మీ ఇంటి రాహిల్ గారు ఉన్నారు, ఇంకా పిల్లలు పెద్దోడు కట్టబోతున్నాడు. పిల్లరా సరే మంచిది. పిల్లలేమండి, ఇల్లు కట్టడాల గురించి అందరికీ తెలుసు. అన్ని గదులు ఒకే కొత్తలో ఉంటాయా? ఎందుకుండా లాక్ కొట్టేయాలి? ఎందుకుండా అసలు ఉండాలి కదా అన్ని గదులు ఒకే గదులని? ఉండకూడదట. బెడ్రూమ్ గది పెద్దది ఉంటుంది, ఆ తర్వాత పిల్లల గది చిన్నది ఉంటుంది, వంటగది ఇంకా చిన్నది ఉంటుంది. మళ్ళా దానికి పిల్లలు ఆకు ఇవన్నీ మళ్ళీ పిల్ల వరండా, పిల్ల వాకిలి, ఇంత పిల్లలు ఏం చేయాలి చెప్పండి? ఏర్పాటు చేయాలి. ఎందుకు ఇదంతా? అందుకే ఇల్లు కట్టువారైన మీరు అని చేశాను. అంటే పిల్లలకి ఎవరికి ఏ గౌరవం ఆ స్థానం దేవునికి అది ఫిక్స్ అయిపోవాలి. ఇందులో కాలం తీసుకుని అందులో అక్రమం చేయవాళ్ళ ఇద్దరు తొలగిపోండి. స్తోత్రం చెప్తామండి. భార్య స్థానం భార్యదే, తల్లి స్థానం తల్లిదే, దేవుడు పిల్లల స్థానం పిల్లలదే. ఎవరి స్థానం ఒకరి నుంచి ఒకరు ఎక్కువ, కాదు ఒకరి నుంచి ఒకరు తక్కువ కాదు. ఎవరి స్థానం అంతే. నేను వాళ్ళకన్నా ఎక్కువ, వీళ్ళకన్నా తక్కువ అని చేశాను. దేవుని బిడ్డలను ఆలోచన చేయండి. దేవుని బిడ్డలను ఒకసారి ఆలోచన చేయండి. ఎలకానా అన్నాడు, అన్నాక నేను 10 మంది పిల్లల కన్నా ఎక్కువ వాడిన కానాలు చేశాను. నువ్వే పిల్లలే. దేవునికి స్తోత్రంగా. ఆ స్థానం వాళ్ళే. ఈయన స్థానం, ఈయన పిల్లలేడా స్థానాన్ని భర్తీ చేయలేడు. దేవుని బిడ్డలను ఆలోచన చేయండి. అందరూ దేవునికి స్తోత్రం. అందుకే లేక ఇల్లు కట్టువారైన మీరు కడతనాలు ఎవరి స్థానాలుగా అంతే. దేవుని బిడ్డలను ఆలోచన చేయండి. పిల్లల ఇది ఇవ్వటం రాజు ఏం చెప్పినా చెప్పండి, అలాగే ఇల్లు కట్టుకోరండి, అలాగే పిల్లలు ఏర్పాటు చేసుకోరు. దేవుని బిడ్డలు వినండి, అందరూ దేవునికి స్తోత్రం. కనుకనే పిల్లలేమండి, దురదచ్చులు గలవారం దూరంగా ఉండడం చేసి ఎలియాతలు వచ్చేసి సరైన వాళ్ళు అయితే మనకి ఈ పిల్లలండి మనలో ఉన్న బలహీనతను బట్టే మనకి పరిస్థితులు అంతే తప్ప మరొకటిగా. ఈ విషయాలు మీరు హృదయంలో భద్రపరుచుకుని జాగ్రత్తగా సంగతిని తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తుండా. మీకు ఒక విషయాన్ని చెబుతాను, చేస్తాను తెలుసుకుంటూ పోవడం కాదు, దాన్ని అనుసరిస్తూ వెళ్తూ ఉండాలి. నాకు తెలుసు అవును అని చేసి ఒప్పుకున్నామంటే దాన్ని పాటించడానికి ప్రయత్నం చేస్తూ ఉండాలి. నిత్యము దానికోసం ప్రయాసపడాలి. కాస్త అనేకమైన శోధనలు వస్తుంటాయి, పాటించడానికి అంత తేలికైన విషయం కాదు. అనేక శోధనలు వచ్చి పాటించకుండా నేను ప్రక్కతో పట్టించడానికి ప్రయత్నాలు జరుగుతుంటాయి. అందుకే దీన్ని మహాసంగ్రామం అని చేశాను. దేవునికి స్తోత్రం. ఈ సంగ్రామంలో నువ్వు గడప దాటకూడదు. ఏం చేయకూడదండి? ఈ సంగ్రామంలో నువ్వు గడప దాటకూడదు. ఇంట్లో నీ లోపలే ఉండి పిల్లలే ఉండి నువ్వు పిల్లరా బలా నమ్మకమైన మంచి దాసుగాని అనిపించుకో. నువ్వు వేసే ఆ పునాది, నువ్వు వేసే ఆ స్థిరత్వం, నువ్వు చేసే ఆ పని నీ పిల్ల తరానికి ఆశీర్వాదకరంగా ఉంటుంది. స్తోత్రం చేద్దామా? రెండో స్థలం దగ్గర స్తోత్రం, మరొకసారి స్తోత్రం చేద్దామా? దేవుని సంఘం, దేవుని బిడ్డలాగా ఎంత పని మనలో జరుగుతుంది. ఆ సంగతిని మనకు గుర్తెరగాలి. మనం ఏదో పిల్లలు తెగరుల్లా పిల్లలు వచ్చిపోతున్న వాళ్ళం కాదు. మనతో ఎంతో పని ఉంది కాబట్టి పిల్లరా మనం చాలా ఉన్నతులు వేల పిల్లలు అఫీషియల్ పిల్లలు అండి. దేవుని బిడ్డలారా ఆలోచన చేయండి. పిల్లరా ఈ కలెక్టర్లు అందరూ జీతాలు తీసుకుంటా పిల్లలు సరి మంచి రోజులు ఉంటారు. దేవుని బిడ్డ సరిగా పిల్లలండి ముందుకు సాగడం వాళ్ళు ఉంటారు. కానీ మనం అలాంటి వాళ్ళకి అలాగా మనం పిల్లలు ఉండిపోకూడదండి. మనకు దేవుని బిడ్డలకు సరిగా పనిచేసే వారం కావాలి. ఏం కాదు చెప్పండి? సరిగా ఏం చెప్పండి? పని చేయాలి. దేవుని బిడ్డలకు పని చేసే క్రైస్తవం. పెంతుకోస్తూ వారు అనేటు మాటలు చెప్పాలి. పని చేసేవారు అనేది ఏం చేసేవారండి? పని చేయకపోతే నువ్వు పెంతుకోస్తూ కాదు అసలు ఒక్క మాటలు కదా. ఇక పిల్లలేమండి కాబట్టి అటువంటి వారిగా ఉంటే పిల్లలు ఆయనకు భారమే తప్ప ప్రయోజనం కాదు. సైతానికి పిల్లలేండి నీ జీవితాన్ని పాడు చేసిన కనుక పిల్లల చక్కగా ఉంటుంది. ఎవరి స్థానం వారి స్థానాలు ఇప్పుడు కూడా మార్చకూడదు. దేవునికి స్తోత్రం. ఎవరితో ఎంతవరకు ఉండాలి, ఎవరితో ఎంతవరకు మాట్లాడాలో దేవుని బిడ్డలను ఆలోచన చేయండి. నేను మీతో చెప్తున్నాను, దేవుని బిడ్డ వాస్తవికమైన విషయం ఏంటంటే మీ బెడ్రూమ్లోకి పిల్లలు పరాయి వాళ్ళు రాకూడదు. ఆ మంచం మీద ఎవరిని కూర్చోరు. మనం ఎంత పిలిపిలిసిన వాళ్ళని బెడ్రూమ్లో మనసు మీద ఎవరైనా కూర్చున్నాడు దేవుని బిడ్డ. కానీ కొంతమంది పిల్లలు దేవుని బిడ్డలను ఆలోచించండి. ఆర్థిక పరిస్థితి ఒక ఎవరో బతుకులు వస్తే ఇంకా తప్పదని క్యాకేసి కానీ ఉంటుంది కూర్చోమన్నారు ఏమండి. కనుక పిల్లల కానీ వాస్తవికమైన విషయం ఏంటంటే అస్సలు కుర్చీలు తప్ప పిల్లలంటే బెడ్రూమ్ మంచాల మీద ఎవరు కూర్చోబెట్టుకోవాలి. దేవుని బిడ్డలను ఆలోచించండి. అందుకే పాన్పు
నిష్కలంకమైనది అని రాయబడింది బైబిల్. పాన్ పిల్లడండి అంటే పాన్ మంచం పిల్లడైనా అది ఆ నిష్కలంకమైనది. దేవునికి స్తోత్రం కలిగి హల్లెలూయా. ఈ యొక్క పిల్లల విధి విధానాలు పాటించాలి. దేవుని బిడ్డలారా ఆలోచన. కరోనా దైవాలు ఎవరు కూడా ఏమండి ఈ పద్ధతులు చాలా చక్కగా పాటిస్తారు. ఎక్కువ మాట్లాడుకోరు ఏమండి. ఇప్పుడు ఎక్కువ మాట్లాడుకునేది లేదు, ఎక్కువ కలుసుకునేది లేదు, ఒకళ్ళకి ఒకళ్ళు లేదు. ఇది భలేగా ఉంటుంది. దేవునికి స్తోత్రం. బాగుందంటారా లేదంటారా చెప్పండి. నాకైతే చాలా పద్ధతిగా ఉందా. ఇలా ఉంటే పిల్లలందరూ కూడా గేట్ ఇళ్ళలోకి వెళ్ళిపోతే గేట్ అనుకుంటారు. స్తోత్రం చెప్దామా. అందరితో కలిసి ఉండాలి. కానీ ఎవరికి ఏ స్థానము ఆ స్థానమే తప్ప స్థానం ఏమాత్రం కూడా దాటిపోదు. అందరం దేవునికి స్తోత్రం చేయాలి. హల్లెలూయా. గట్టిగా దేవునికి స్తోత్రం చేయాలి. నాకు దాహం వేస్తుంది, లాభమే దాహం. నువ్వు ప్లేస్ వెళ్ళిపోయింది, కనపడదా ఇప్పుడు వచ్చి కనపడతాను. నా కూతురు కాబట్టి నాకులాగే దాహం వేస్తుంది. దేవునికి స్తోత్రం కలుగుతుంది. హల్లెలూయా. నేనేం ఎక్కడుంది ఆగేస్తున్నాను. దేవుని బట్టి చక్కగా పిల్లలా ఏమండి. కొంతకాలం చాలా వీటిగా ఉండే పరిస్థితి ఏమండి. సరే మంచి ఇలా ఉంటేనే మంచిదే, ఇలా ఉంటేనే మంచిదే. అక్కడి నుంచి చచ్చిపోతుంది ఒక ఏమిటి ఇబ్బంది ఉండదు ఏమంటే. గత ఉపగట్ట ఏసీ గ్లాసులు వేయొద్దు అంటున్నాను ఏమండి. ఏసీ గ్లాసులో వాడడానికి లేదు. పిల్లలు ఏమంటే సరే మంచిది. ఇంక ఇలా ఉంటే మనకి ఇబ్బంది ఏమి ఉండదు. ఇలా ఎండ ఉండాలి, వర్షాలు రాకూడదు. ఎప్పుడే దేవుని బిడ్డ గబాలని పిల్లలు ఉంటే చనిపోయేవాడు. దేవుని బిడ్డలు అందరం దేవునికి స్తోత్రం చెప్తామండి. 2 సార్లకి స్తోత్రం. మంచిది. దేవుని సంఘం దేవుని బిడ్డలారా మనం పిల్లల విస్తారంగా వెళ్ళిపోతున్నాం, సబ్జెక్ట్ విడిచిపెట్టేస్తున్నాం. ఇలా కాదు పిల్లలు, మన సబ్జెక్టులోనే పిల్లలు ఉండి వాక్యాన్ని పిల్లలు తెలుసుకున్నాం. దేవుని బిడ్డలని మీకు చెప్పేది ఒకటి, వినగలిగే శక్తి మనకు లేకనే ఇప్పుడు మనం దూరంగా ఉండాల్సిన అయితే వింటే త్వరగా తెలుసుకుంటే సరిపోదని తెలుసుకుని దాన్ని అనుసరించాలి. అనుసరించకపోతే అది చాలా ప్రమాదం. అది చాలా ప్రమాదం. అది తెలుసుకుని దాన్ని అనుకరణలోకి పెట్టకపోతే అది చాలా సోమరుడైన చెడ్డదాసుడా అని చేసి అది చాలా ప్రమాదకరం. కనుక తెలుసుకుని అనుసరించకపోవటం మంచిదా ఏమండి. దేవుని బిడ్డలను ఆలోచించండి పిల్లలు. తెలుసుకోకుండా దేవుడు ఏం తెలిపాడు అదే పిల్లలు తెలుసుకుని అలా క్రమంలో ఉన్న పిల్లల క్రమంలో సాగిపోవడం మంచిది అంటారు చెప్పండి. అంటే ఏది మంచిది అంటారు చెప్పండి. 2 మంచి మాటలు చెప్పాలంటే అందరం దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. 2 సార్లు బతికే స్తోత్రం. మీకు మాట చెప్తాను జాగ్రత్త కదండి. దేవుని బిడ్డలను ఆలోచించండి పిల్లరా. మన దగ్గర డబ్బు ఉందనుకోండి, డబ్బుని ఇప్పుడు మూలం దాయిపోదు, చాలా ప్రమాదం వస్తుంది. లేఖనంలో డబ్బును దాచిపెట్టేవాడు శాపగ్రస్తుడు అని చేసి డబ్బును దాచిపోడు. దాన్ని రొటేషన్లో పెట్టాలి. రొటేషన్లో పెట్టగలిగితేనే అంటే దాంతో వ్యాపారం మరొకటి చెయ్యాలి. ఒక ఇల్లు ఉందనుకోండి, దాన్ని పిల్లలు ఏమండి 4-5 ఇల్లు పెట్టుకుని తలుపులు వేసుకుని అస్సలు ఇల్లు తలుపేసుకుని ఏ గది తలుపేసుకుంటారు వాడాలి. అయితే అడ్డికనే ఇవ్వడం ఏదో చేసుకోవాలి. తప్పర్సన్ ఏ వస్తువు ఉందనుకోండి మూలం దాయిపోవడం, అది మనం వాడడం లేదా ఎవరికైనా ఇవ్వడం చెయ్యాలి. లేక అలాగే మనం పిల్లలు ఏదైనా ఒక వస్తువు కొనుక్కొని నిర్లక్ష్యం చేసామనుకోండి, ఆ వస్తువు మనం చెప్పేస్తుంది, మనం అయిష్టపడడం. ఆ పిల్లలు ఎవరి ఆ వస్తువు రేపు వద్దని మన పిల్లలకి దక్కకుండా పోతాయి. కాబట్టి ఇంత ప్రమాదాలు ఉన్నాయి. మీకు అర్థమవుతుందండి. ఇంకొకటి దీనికి ఆనవాళ్ళు చెప్తారు. సొదొమ గుమొర్ర ఆయన మొరపెట్టింది అని రాయబడి. ఎవరు మొరపెట్టారు? ఎవరు మొరపెట్టారు? ఎవరు సొదొమ మనుషులు కానీ మొరపెట్టింది. ఆ భూమి ఆ సృష్టికి మొరపెట్టి స్పష్టంగా ఉందాక ఆ మొరకి ఒకటే చెప్పే, మేము వీళ్ళకి పరిచయం చెయ్యం, మేము ఉండడం ఎంతటి వీళ్ళు భరించం అనేసి. ఆ భూమి భరించనుంది, ఆ చెట్టు భరించనున్నాయి, ఆ ప్రకృతి ఏది కూడా ఆ నీళ్ళు ఏది కూడా పరిచయం చెయ్యం. ఈ ప్రజలు చాలా నీచంగా ఉన్నారనేసి దానికి ఆయన అన్నాడు, ఆయన సృష్టించాడు కాబట్టి తండ్రి కనుక ఒకసారి నేను వచ్చి చూస్తానులే అన్నాడు. అందరూ చెప్పేశారు, ఇంకెక్కడా పిల్లలు మొత్తం ఫుల్ఫిల్ అయిపోయింది, ఇక నాశనమే తప్ప ఇక పిల్లలు 2వ అవకాశం అయినా ఒకసారి వచ్చి చూస్తానన్నాడు. వచ్చి చూశాడు, కరెక్ట్గా అలా ఉంది. సర్లే అయిపోయాడు. అయితే అబ్రహాముకు చిన్న మాట ఇచ్చాడు. అబ్రహాం మనసు ఎరిగిన వాడు కనుక దేవుని లోతును రక్షించడానికి మనసుని ఇవ్వాడు. దేవునికి స్తోత్రం కదా. హల్లెలూయా. లోతుని పిల్లలంటే త్వరగా బయటకు దేవదూతలు బయటకు వచ్చేసాయి. పిల్లలు ఏమండి అంతవరకు పిల్లలు దేవుని పిల్లరా ఏమండి కాసాడు. కానీ ఇక పిల్లలు మిగతా వాళ్ళని కూడా తప్పించుకోకుండా అందరూ నాశనం అయిపోయిన అగ్ని గంధకాలు గుర్తించేశాడు. స్తోత్రం చేద్దామా? గట్టిగా చూద్దామండి. 2 సార్లు చూద్దాం, మరొకసారి చూద్దాము. కనుక ఈ విషయాలన్నింటినీ కూడా మన హృదయంలో భద్రపరుచుకుని
ఆయనకు లోబడి ఉండాలి. ఏం చేయాలండి? ఆయనకు మనం లోబడి ఉండాలి. దేనిలో కావాలి? కుడికైనా ఎడమకైనా పలగన వరం కావాలి. ఆయన ఎందుకు బలవంతులమై ఉండాలి. దేవుని బిడ్డలారా ఆలోచన చేయండి పిల్లరా. ఆయన నమ్మదగిన వాడు. మనకు ఒక వస్తువు ఉంటే సరిపోదు, సంపాదించుకుంటే సరిపోదండి. ఆ వస్తువుకు తగిన విధంగా మనం పిల్లలండి పరిచయం చేయాలి. అలా చేయగలిగితేనే వచ్చు. ఒక వస్తువు ఉందనుకోండి, ఒక వాహనం ఉందనుకోండి, దాన్ని శుభ్రం చేసుకోవాలి. లేకపోతే డబ్బులు ఇచ్చి పిల్లలండి ఎవరు చెప్పని ఛాన్స్. అంతేగాని దాన్ని అలా వదిలేయకూడదు. అంటే వాడుకున్న అలా వదిలేస్తే చాలా ప్రమాదం. పిల్లలండి మనం వాడుకున్నట్టు దాన్ని శుభ్రం చేయాలి. దేవుని బిడ్డలను ఆలోచించి ఇష్టానుసారంగా వాడకూడదు. పాడిపోయేలా వాడకూడదు. చక్కగా పిల్లవాడ అలా వాడితే ఇంకా ఉన్నతమైన వస్తువులు మనం ప్రేమించి మన దగ్గర రావడానికి ఇష్టపడతా ఉంటాయి. కనుక పిల్లల ఆలోచన చేయండి. మీకు ఒకే చెప్తున్నాను, అర్థం చేసుకోండి. మనకు ఆస్తి పెరిగే కొద్దీ బరువు పెరిగిపోతుంది. బరువు పెరిగే కొద్దీ పిల్లల దాన్ని మనం మొయ్యలేదనుకోండి, రేపు వద్దని మన పిల్లలు లేకుండా పోతుంది. అంత ప్రమాదం. అందుకే వాళ్ళు ఏమైపోయినాయి, బల్లెలు వాళ్ళు ఏమైనాయండి, బల్లెపోయినాయంట. ఆస్తి పనులు పిల్లలు దాకుండా పోయారు. ఇది వాస్తవికమైన సత్యం. కనుక నువ్వు జాగ్రత్తగా ఉండాలి. దేవుని సన్నిధిలో అతి జాగ్రత్తగా ఉండాలి. ఈ గుంటూరుకి గుడ్డోలకి ఇళ్ళకి పిల్లలకి మనం డబ్బులు వేసేది ఎందుకంటే ఇలాంటివన్నీ కాసేయడానికి, ఇలాంటి తప్పులు మనం కాసేయడానికి మనం పిల్లలు వేస్తూ ఉంటాం. దేవుని బిడ్డలను ఆలోచన కొన్ని తప్పులు పెట్టాలి. ఒకటి ఇచ్చుకోవడానికి మనకు వీలు కలిగొచ్చే దేవునికి స్తోత్రంగా హల్లెలూయా. కనుక పిల్లలు ఎవరికి పెట్టేది వాళ్ళకి పెట్టాలి. అందరూ వాణి చేసి పిల్లలు మనం దాచేసామనుకోండి, అది పిల్లలు చాలా ప్రమాదం. దేవుని బిడ్డలారా అందరూ దేవునికి స్తోత్రం కానీ హల్లెలూయా. 2 సార్లు అయితే స్తోత్రం హల్లెలూయా. అందుకే పిల్లలు క్రమమును తప్పి ఆస్తిని సంపాదించుకునేవాడు అని చేశారు. క్రమమును తప్పి అని రాయబడి. సరే, ఈ విషయాలు మీరు మనసులో పెట్టుకోండి. ఈ పిల్లలండి సబ్జెక్టులోనే కాదు. సరే, మంచిది పిల్లరా. అబ్రహాముతో దేవుడు చెప్పాడు, అబ్రహామా నేను చూపించే దేశానికి వెళ్ళమన్నాడు. పిల్లరా అబ్రహాముని మొట్టమొదటి పిల్లరా ఏమండి ఊరు అనే ఊరిలో నుండి పిల్లలంటే మెసొపొతామియా నుండి పిల్లలు ఏమండి మెసొపొతామియాలో ఊరు అనే పిల్లల ఊరు నుండి ఆయన పిలిచారు. నీవు నీ దేశాన్ని విడిచిపెట్టి వచ్చేమన్నాడు కానీ ఎక్కడికి వెళ్ళాలో చెప్పలేదండి అక్కడ. కానీ పిల్లలండి ఆయన బయలుదేరినప్పుడు ఆ పిల్ల సారమ్మ భార్యతో భర్తతో పాటు బయలుదేరిందండి. ఇది పిల్లలు అక్కడ ఉన్న సంప్రదాయం. దేవుడికి స్తోత్రం కలిగి హల్లెలూయా. ఇంకా పిల్లరా జాగ్రత్తగా ఆలోచించండి. రెండవది, కొడుకు వెళ్ళిపోతుంటే తండ్రి పిల్ల ఆఫ్ చేయడానికి చూశాడు. ఎందుకంటే అది మంచి చెడ్డ తెలుసు. పిల్లలు ఏమండి ఇక్కడ అన్ని వసతులు ఉన్నాయి, నానే వాళ్ళు ఉన్నారు. ఏమీ తెలియని ప్రాంతంలోకి వెళ్తే అక్కడ ఆ ప్రజల పద్ధతులు లాంటివి అక్కడ ఎక్కడికి అసలు ఎక్కడికనే చెప్పాడు దేవుడు అని అడిగితే ఏ దేవుడు వచ్చి మనం వెళ్ళిపోతానని అడిగితే ఇంకరులో మాట్లాడుతున్నాడు. కానీ పిల్లలు తండ్రి కర్మాన్ని వచ్చి పిల్లల్ని ఆపడానికి బంధువులందరికీ చెప్పి చూశాడు. కానీ అబ్రహాం ఆగేలా లేదు. భార్యతో చెప్పాడు, అమ్మా నీ భర్త నా మాట ఎండవ లేదు, నువ్వన్నా చెప్పమ్మా అని చేసంటే దాంట్లో ఆయన ఎక్కడైతే నేను అక్కడ, ఆయన అలాగైతే నేను అలాగే. స్తోత్రం చెప్తాము హల్లెలూయా. అది అక్కడి కట్టుబాటు. ఎక్కడిది? మెసొపొతామియా కట్టుబాటు. అదే మన కట్టుబాటు. అవునా కాదా చెప్పండి? అదే మన కట్టుబాటు. అవునండి. అమెరికాలో కట్టుబాటు లేదండి. గట్టిగా అంటే సంవత్సరం, 2 సంవత్సరాలు, 3 సంవత్సరాలు, 5 సంవత్సరాలు. 5 సంవత్సరాలు కూడా ఎవరు ఉండరండి. ఆ తర్వాత దాంతో మొదలు వదిలేసేసి పిల్లలు కొడతా పోతుంది. ఇంత ఇలాగే ఉంటాయి. దేవుని బిడ్డలారా వాళ్ళ అంట ఆ సాంప్రదాయం అంత కాదు. లైఫ్ లాంగ్ ఒకరితోనే. స్తోత్రం చెప్పండి హల్లెలూయా. పిల్లల వివాహ వ్యవస్థ అనేది మన పిల్లల భారతదేశంలో ఉంది. ఈ వ్యవస్థ అనేది మెసొపొతామియాది, అక్కడ నుంచి వచ్చిందండి. ఇక్కడ స్తోత్రం చెప్దామా? గట్టిగా దేవుని స్తోత్రం చెప్దామా? అయితే ఇక్కడ ఒకసారి విషయాన్ని మనం పిల్లలు బాగా అర్థం చేసుకోవాలి. దేవుని సంగమా దేవుని బిడ్డలను ఆలోచన చేయండి పిల్లరా. ఏమండి ఇక పిల్లరా ఈ యొక్క తెరహు కూడా అంటే అబ్రహాం గారి తండ్రి కూడా పిల్లలు ఏమండి విడిచిపెట్టి తండ్రి ఇక ఒంటరిగా ఉండిపోవడానికి ఇష్టపడలేదు. నా కొడుకుతో పాటు నేను వెళ్ళిపోతాను అనుకున్నాడు. దేవునికి స్తోత్రంగా నా కొడుకు ఎక్కడ ఉంటే అక్కడే అని చేసి తండ్రి కూడా ఏం చేశాడు చెప్పండి? కూడా రావడానికి ప్రయత్నం చేశాడండి. జాగ్రత్తగా ఆలోచించండి. అందరూ దేవునికి స్తోత్రం చేద్దాం. ఈ పద్ధతులు మీరు జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. మీరు మనసులో భద్రపరచుకోవాలి. మీకు అర్థమవుతున్నాయండి. పిల్లల కొడుకుతో పాటు తండ్రి వెళ్ళిపోవడానికి అంటే ఆట సంబంధాలు బాగా అని చేసి పిల్లలు ఉండి అనుకోలేదు. ఈ పద్ధతి పిల్లలు మెసొపొతామియా పద్ధతి కాదు. ఇగో మెసొపొతామియా పద్ధతి ఎంత చక్కటి పద్ధతితో చూడండి. దేవునికి స్తోత్రంగా హల్లెలూయా. చూడండి దేవుడికి ఇంకా లోపలికి వెళ్తే చాలా విషయాలు కనబడుతుంటాయి. మనం ధ్యానించాల్సిన విషయాలు దీన్ని బట్టి పిల్లలు. కానీ ఇవన్నీ కూడా ఇక్కడ మనం పిల్లలు ధ్యానించలేదు. కానీ పిల్లలు మనకి అసలు విషయం పక్కకు పోతుంది. అందుకే పిల్లరా
అసలు విషయం కోసం ఏంటంటే పక్కన పెట్టి సరే పిల్లలు ఒకసారి ఆలోచన చేయండి. మెసొపొతేమియాలో దేవుడు పిలిచినప్పుడు పిల్లరా ఏమంటే తనతో పాటు భార్య వచ్చేసింది, భార్యతో పాటు తండ్రి వచ్చేసాడు, తండ్రితో పాటు పిల్లలు ఏమండి తన తమ్ముడు కొడుకు కూడా లోతు కూడా వచ్చేసాడు, తన భార్యను పిల్లలను తీసుకుంటే దేవునికి స్తోత్రం హల్లెలూయా. అందరూ పిల్లలు కలిసి వచ్చేస్తే ఎక్కడికి వెళ్ళాలో తెలియదు. వెళ్తున్న సమయంలో హారాన పడిన ప్రదేశం వచ్చింది, అక్కడ నీరు ప్రవహిస్తూ ఉంది. అప్పుడు తండ్రి అన్నాడు, నాయనా ఇక్కడ నీరు ఉంది కనుక ఇక్కడ మనకు ఉండటానికి సదుపాయంగా ఉంటుంది, ఇక్కడ ఉందామని చేస్తున్నాడు. కానీ పిల్లల అక్కడ తండ్రి మాటను కొట్టేయడానికి కొడుకు మనసు రాలే. దేవునికి స్తోత్రం హల్లెలూయా. ఏం చేశాడండి? తండ్రి మాటను కొట్టేయడానికి పిల్లల కొడుకు మనసు, కానీ ఆ కొడుకు మనసు పిల్లలేమండి దేవుని మాటను జవదాటేది కాదు. దేవుని బిడ్డల ఆలోచన చేయండి. అప్పుడు పిల్లల దేవుడు చూశాడు, ఓహో ఇంతవరకు నా మాటకు లోబడ్డాడు, కానీ ఇక్కడ నుంచి ఎవరి మాటకు లోబడుతున్నాడు? అబ్రహాం ఎవరి మాటకు లోబడుతున్నాడు? తండ్రి మాటకు లోబడి తండ్రిని గౌరవిస్తున్నాడు. ఆ తండ్రి కన్నా నేనే ప్రథమం కనుక ఈ తండ్రికి ఎక్కువ గౌరవించేస్తున్నాడు ఉన్నాడు కాబట్టి ఈ తండ్రిని తీసేస్తే ఇక నాకే గౌరవిస్తాడని చేసి దేవుని బిడ్డ తెరాహును తీసేసుకున్నాడంటే దేవునికి స్తోత్రంగా. తెరాహు చచ్చిపోయిన తర్వాత అప్పుడు అబ్రహాంతో దేవుడు మాట్లాడు, అబ్రహాం నేను నీకు చూపించే దేశానికి ప్రయాణం చేయి. దేవునికి స్తోత్రం. ఎక్కడికి? ఆరంలో చెప్పాడు, నేను చూపించేదే పాలు తేనెలు ప్రవహించే దేశాన్ని పద, అక్కడ నీ సంతానానికి ఇస్తాను, నీ సంతానం విస్తరింపజేస్తాను, నీ వల్ల భూలోక వంశములన్నీ ఆశీర్వదించబడతాయి, నిన్ను దీవించేవాడు దీవించబడతాడు, నిన్ను శపించేవాడు శపించబడతాడు. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. గొప్ప ఆశీర్వాదాన్ని అబ్రహాముకి ఇచ్చాడు, పద అని చేస్తున్నాడు. దేవుని బిడ్డలారా ఆలోచన ఇక్కడ విషయాన్ని అర్థం చేసుకోవాలి. దేవుని బిడ్డలారా ఏమండి హారానులో ఈ దీవెనలన్నీ ఇచ్చాడు, కానీ మెసొపొతేమియాలో ఇవ్వలేదండి. మెసొపొతేమియాలో పిలిపించాడు. ఆ పిలుపుకు విడుదలేసి వచ్చినప్పుడు పిల్లలేమండి ఈ దీవెన పిల్లలేమండి ఇక్కడ ఇచ్చాడు. మనం పిల్లరా దేవుడు చెప్పినట్టుగా అన్ని విడిచిపెట్టి బయటకు వచ్చేయాలి. ఏం చేయాలి చెప్పండి? విడిచిపెట్టి బయటకు వచ్చేయాలి. పిల్లరా ఇంకా పిల్లరా ఆ లోకాచారాలు, లోక పద్ధతులు, ఆ లోక స్నేహాలు, లోక భోగాలు, లోక పిల్లలేమండి వ్యామోహాలతో మనం ఉంటే పిల్లరా ఈ ఆశీర్వాదాలు పిల్లని వాగ్దానాలు మనకు పిల్లలు వర్తించం. వాగ్దానాలు చూసుకుని పిల్లలేవడో చప్పట్లు కొట్టేసుకుంటే పిల్లలు ప్రయోజనం లేదండి. ప్రతి వారు వాగ్దానాలు జ్ఞాపకం చేసుకుంటూ పిల్లలేవడు మంచి ఉద్యోగంతో పాటలు పాడేస్తుంటారు. నీ దినములన్నిట యెహోవాను నీ ఎదుట నిలువలేరని యెహోషువతో నీ దినములన్నిట యెహోవాను నీ ఎదుట నిలువలేరని యెహోషువతో వాగ్దానము చేసినావు. వాగ్దానము వీళ్ళు చేసినావు. వాగ్దానము చేసి వాగ్దానము వీళ్ళు చేసినావు. సర్వోన్నతుడా నీవే నాకు ఆశ్రయదుర్గము. సర్వోన్నతుడా నీవే నాకు ఆశ్రయదుర్గము. ఎవరు నాకు నీ దినములన్నిట ఎవరు నీ ఎదుట నిలువలేరని యేషుతో చెప్పావు. ప్రభువా ఇలా చేసావు నాయన, అలా చేసావు నాయన. నీ వాగ్దానాలు చదువుకుంటే పిల్లలేమని ప్రయోజనం లేదు. వాగ్దానం నీ యందు నెరవేర్చబడాలంటే నువ్వు పని చూపించాలి. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. ఎవరు కష్టపడితే కూలిస్తాడా లేకపోతే పిల్లలేమండి కష్టపడకుండా కూలిచ్చేస్తాడా చెప్పండి? మీరు అలాగే ఎవరైనా కష్టపడకుండా కూలిచ్చేస్తామో ఎవరు ఉంటే చెప్పండి, రోజు నేను వచ్చేస్తాను చెప్పండి. ఎలా వస్తారు? అమ్మ ఎంత తెలివైన వాళ్ళు, అమ్మ మా పాత్రగారు సరైనడు కాదు వచ్చేస్తారు, అమ్మ కలిగి ఉన్నాం మరి వచ్చేటారు. దేవుని బిడ్డలను ఆలోచన చేయండి. పిల్లలు ఏమండి మంచి ఎలర్ట్గా ఉన్నారు. మీరు కూడా ఏమండి కష్టపడకుండా ఎవరైనా సరే పిల్లలు ఏమండి కూలిస్తారా? ఎవరు కదా? అవును, మెసొపొతేమియాలో పిలిచాడు. పిల్లలు బయటకు వచ్చాడు కాబట్టి హారానులో వాగ్దానం చేశాడు. దేవునికి స్తోత్రంగా. నీ
దీవించేవారు దీవించబడతారు, నువ్వు శపించేవారు శపించబడతారు. నువ్వు అడుగుపెట్టు ప్రతి ప్రదేశం నేను దీవిస్తాను. నిన్ను బట్టి భూలోక వంశములన్నీ ఆశీర్వదించబడతాయి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చప్పట్లు కొడదామండి. హల్లెలూయా, 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 హల్లెలూయా. గట్టిగా దేవునికి స్తోత్రం చేద్దామండి. దేవుడు ఏం చెప్పాడు? నిన్ను బట్టి, ఎవడే? నిన్ను బట్టి భూలోక వంశములన్నీ దీవించబడతాయి. నీవే కదా అబ్రహామా, నీ ఒక్కడవే కాదు, నిన్ను బట్టి భూలోక వంశములన్నీ దీవించబడతాయని చేసి అబ్రహాము గారితో దేవుడు పిల్ల చెప్పాడు. దేవుని బిడ్డలారా, నీకు వ్యతిరేకమైన వారు మరణాలుతారు, నీకు అనుకూలమైన వారు ఆశీర్వదించబడతారు. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. గట్టిగా దేవునికి స్తోత్రం. దేవుని పిల్లరా ఆలోచించి చూడండి పిల్లరా. ఏమండి పిల్లరా, 12వ అధ్యాయంలోని 10వ వచనం చదవండి. ఆ దేశంలో కరువు వచ్చెను. ఆ దేశంలో కరువు భారముగా ఉన్నందున అబ్రాము ఐగుప్తు దేశంలో నివసించుటకు అక్కడికి వెళ్ళెను. అతడు ఐగుప్తులో ప్రవేశించుటకు సమీపించినప్పుడు అతడు తన భార్య అయిన శారాయితో, ఇదిగో నీవు చక్కని దానివని ఎరుగుదు. ఐగుప్తీయులు నిన్ను చూచి ఈమె అతని భార్య అని చెప్పి నన్ను చంపి నిన్ను బ్రతకనిచ్చెదరు. నీ వలన నాకు మేలు కలుగునట్లు నిన్ను బట్టి నేను బ్రతుకునట్లును నీవు నా సహోదరివని దయచేసి చెప్పుమనెను. అబ్రాము ఐగుప్తులో చేరినప్పుడు ఐగుప్తీయులు ఆ స్త్రీ మిక్కిలి సౌందర్యవతి చూచిరి. ఫరో యొక్క అధిపతులు ఆమెను చూచి ఆమెను పొగిడిరి గనుక ఆ స్త్రీ ఫరో ఇంటికి తేబడెను. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. రెండోసారి వాక్యం దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చూడండి పిల్లరా, ఈయన ఐగుప్తు దేశంలోకి వెళ్ళాడు. ఎక్కడికి వెళ్ళాడండి? అక్కడ పద్ధతులు ఎలాగ ఉన్నాయో చూడండి. అక్కడ పద్ధతులు ఎలాగ ఉన్నాయి. పెళ్ళైన వాళ్ళు ముట్టుకోరటండి. పెళ్ళైన వాళ్ళు ఎలా ముట్టుకుంటారటండి? భర్తను ఎంపిక చేసి భార్యను తీసుకుంటారటండి. ఈయన పద్ధతులు చూశారు భూమి మీద ఎవరి పద్ధతులు ఎలా ఉన్నాయో. ఒక రకమైన పద్ధతులు కాదండి. దేవుని బిడ్డలను అందరూ దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. కనుకనే దేవుని బిడ్డలను ఆలోచన చేయండి. అబ్రహాం అన్నాడు, నా కుమారుడికి పిల్లలు పెళ్లి చేయడానికి ఇక్కడ పిల్లలు పనికిరారు, నా దేశంలో తీసుకురాన్నాడు. ఎందుకంటే ఆ క్రమం కావాలి, ఈ క్రమం వద్దు. స్తోత్రం చెప్తామా? మనకు పిల్లలు పెద్దపోస్తే క్రమం తప్ప ఏ క్రమం పిల్లలు మనం ఏమాత్రం కూడా ఇష్టపడకూడదు. స్తోత్రం చెప్తామా? హల్లెలూయా. మన క్రమం ఏంటి చెప్పండి? పెద్దపోస్తు క్రమం. దేవుని బిడ్డల ఆలోచన ఇది ఎప్పుడు కూడా మనం మర్చిపోకూడదు. పిల్లలు ఏమంటే పౌరుషముగా పిల్లల ప్రభుని అందరు వాక్యాన్ని తెలుసుకోవాలి. పేరు చెప్పుకుని పిల్లలు ఏమంటే బతికే వాళ్ళం కాకూడదు. ప్రభులు పిల్లలు ఏమంటే సంపూర్ణ సత్యంలో ఎదిగే వారం కావాలి. పిల్లలు అక్కడ ఉన్న పద్ధతులు కొంతమంది కోతులు పిల్లలు చెప్తూ ఉంటారు. ఇదిగో బైబిల్లోనంట తల్లికి తండ్రి వల్ల గర్భవతులు అయ్యారట. ఇంకా అలాగైతే ఇలా నిమిషాలు అన్నీ బైబిల్లో ఉన్నాయట కదా అని చెప్తారు. ఎందుకులే ఉన్నాయి వాటిలన్నింటినీ కూడా ప్రభు పిల్లలు ఒప్పుకోలేదు. అందుకే అబ్రహామును సపరేట్ చేయాలి, ప్రత్యేకపరిచాడు. అబ్రహాం యొక్క పిల్లలు నీతిని పిల్లలు మార్చారు. దేవుని బిడ్డలను ఆలోచించారు. అబ్రహామును మెసొపొతామియాలో ఉంచేయచ్చు కదా, కానీ అక్కడ పిల్లలు పాడైపోయింది. మెసొపొతామియా ఎలా ఉందంటే పిల్లలు లోతు కూడా వచ్చి ఏం చేశాడండి? అబ్రహాం గొర్రెల కాపలకి తన ఊరు గొర్రెల కాపలు గొడవ వస్తే పక్షపాతం చూపాడు. ఆ పక్షపాతం చూపే బుద్ధి అబ్రహాముకు లేదు, కానీ లోతుకుంది. కనుగనే పిల్లలు అలాంటి బుద్ధులు పిల్లలు అక్కడ ఉన్నాయి. అక్కడ చెలరైపోయి అందుకే అక్కడ నుంచి బయటకు తీసుకొచ్చాడు. దేవునికి స్తోత్రం కలిగి అబ్రహాము గుణం దేవునికి నచ్చింది. దేవుడు మెచ్చిన గుణం అది, దైవ గుణం అది. ఆత్మ సంబంధమైన లక్షణాలు పిల్లలు ఏమండి అబ్రహాములో ఉన్నాయి. అందుకే శారముకు పిల్లరా ఎక్కువ పిల్లల స్థానం ఇచ్చాడు. ఏం చేయాలండి? అలాగే శారము కూడా అబ్రహామును ఏం చేసింది? నా యజమానుడు అని చేస్తుంది. అబ్రహాం చెప్పినట్టుగా ఏమండి, ఇదిగో అబ్రహాం అన్నాడు, ఈ ప్రజలు మంచోళ్ళు కాదు, నువ్వు అందంగా ఉన్నావు, నిన్ను బట్టి నన్ను చంపేసి నిన్ను నా దగ్గర తీసుకెళ్తా, నీవు నా కీడు కలుపుకున్నట్టు నువ్వు నా చెల్లెలు అని చెప్పు అని చేస్తాడు. దేవునికి స్తోత్రం కదా. చెల్లెలు అని చెప్తే నన్ను బ్రతకనిస్తారంటే సరే వెళ్ళారు, బ్రతకడానికి అక్కడికి వెళ్ళారు. పిల్లలు ఏమంటే అలా చెల్లెలు చెప్తే పిల్లలు కొంతమంది వెళ్ళిపోయి పరువు దగ్గరికి చెప్పిన మా అమ్మాయి చాలా బాగుంటుంది రాజా, అది నీ పక్కన డబ్బు నీకు మంచి గంటలు వచ్చేస్తుంది. అప్పటికే చాలా మంది పిల్లలు చేసుకున్నాడు. అయినా కానీ పిల్లలు
ఎవడు కావాలన్నా సరే అని తీసుకొచ్చేసాడు. పిల్లరేవండి లేనిపోతాడు, కానీ సారమ్మకు పిల్లరేవండి ఆమె గుణవతి. అలాగూ పిల్లరా పరపురుషుని పిల్లరా ఏమండి దరిని చేరని పిల్లల మనస్సు కలిగింది. దేవుడు పిల్లల ఆలోచించే పాపమును ఒప్పుకొనని పిల్లల స్త్రీ ఆమె కనుక పిల్లరా ఆమె గురించి పిల్లల ఆయనకు తెలుసు. దేవునికి స్తోత్రం. మరి ఆధారమైన వాడు ఆయన రంగంలో దిగాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. తీసుకెళ్ళించాడు, రంగంలో దిగాడు. పిల్లరా ఏమండి ఆ యొక్క దేవుడు ఫరో ఇంటిని మొత్తి మారేశాడు. ఏం చేశాడు? తెగులు చేత రోగాల చేత మొత్తి మారేశాడు. ఏం చేశాడు? మహావేదన చేత మొత్తేశాడు. దేవుడు వీళ్ళని ఆలోచన చేయండి. వెంటనే కళ్ళు తెరిచాడు. ఎందుకు వచ్చింది ఈ పరిస్థితి? ఏంటి? ఈ ఒకరి భార్య వచ్చేసింది, అందుకే ఇలా వచ్చేసింది. వాళ్ళు తెలుసు, శకనాలు తెలుసుకుంటారు. బాబు ఒకరి భార్య నువ్వు తెచ్చావు, అందుకే శాపం వచ్చేసి అమ్మ బాబు అని చేసి అబ్రహాం గారి శోభన గురించి ప్రార్థన చేయి, నువ్వు మాత్రం నీ భార్యను తీసుకెళ్ళిపోవని చేశాను. చూశారు? ఆ రంగంలో దిగితే ఎలా ఉంటుంది అంటే ఆయన రంగంలో దిగితే ఎలా ఉంటుంది? దేవుడు వీళ్ళని ఆలోచించండి. ఇక్కడ పిల్లలు 2 విషయాలు మనం చూడాలి. పరువు పిల్లలు ఏమండి సంగతి తెలుసుకోండి. కొంతమంది శవమైన వివరం ఎంత పిల్లల నాశనం వచ్చేది, ఏంటిన బతకాలైపోతుంది, ఏం చేసిన తప్పేంటే ఆలోచించని ప్రశ్న మనస్తత్వం అందులోకి వెళ్ళిపోయి. కానీ ఫరో రాజు అలాంటి వాడు కాదు. ఈ కష్టానికి కారణం ఏంటి? ఈ మహాశ్రమలు ఎంతండి, మహావేదన, దేవుని ఎత్తి నోరు బాదుకునే పరిస్థితి. ఎందుకు వచ్చేసింది ఈ పరిస్థితి? ఎందుకు రోడ్డు మీద పడిపోతాం? ఎందుకు అంతరాభూతం అయిపోతాం? ఎందుకు నెమ్మది లేకుండా పోతున్నాం? ఎందుకు సరైన అవసరం? దీనికి కారణం ఏంటి? ఆడు పిల్లలే ఫరో రాజు పిల్లలు కనుగొనగలిగారు. దేవుని పిల్లలను ఆలోచించే పిల్లరా ఏమండి మనం పిల్లరా దీన్ని మారు మనసు అని అంటారు. దీని ఏంటి చెప్పండి? మారు మనసు పిల్లలు అంటే మేము పొందేసాం, భక్తులు పొందేసాని పక్కన పెట్టి ఒకటి ఇచ్చి ఉండాలి. నీకు మారు మనసు, నీకు కలిగిన నష్టం కారణం ఏంటి విచారించాలి. దేవుడికి స్తోత్రం కలుగునుగా. ప్రతి వ్యాపారి సంవత్సరానికి ఒకసారి తన లావాదేవీలు చూసుకుంటాడు. ఏం చేస్తాడండి? ఎంత పిల్లలు సంపాదిస్తున్నాను, ఎంత లాభం వస్తుంది, ఎంత నష్టం వస్తుంది. గుడ్డె చేలో పడినట్టు పోయాడు అనుకోండి. ఎంతకాలం ఉన్నా అంటే ఎంతకాలం ఉన్నా ఎక్కడే సవరకొంగలైతే వేసిన కాడేరా మంగళన్నట్టుగా ఉంటాయి. నీ బతుకలా ఉండకూడదు. నీ బ్రతుకు పిల్లగా ఎప్పటికప్పుడు పిల్లలు అభివృద్ధి చెందాలంటే ఎప్పటికప్పుడు చూసుకుంటూ ఉంటాను. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. గట్టిగా దేవుడికి స్తోత్రం చెప్తామండి. హల్లెలూయా. గట్టిగా దేవుడికి స్తోత్రం చెప్తాం. అబ్రహాము పిల్లల మనసు మంచిది, అందుకే పిల్లలండి అబ్రహాము ఆ దేశాన్ని విడిపెట్టి ఈ దేశానికి వచ్చాడు. కానీ ఈ పద్ధతుల్లో కలిసిపోలేదండి. ఆయన ఏం చేయలేదండి? ఈ పద్ధతుల్లో కలిసిపోలేదండి. గట్టిగా దేవుడికి స్తోత్రం చెబుదామండి. హల్లెలూయా. ఈ ప్రజల పిల్లలండి విగ్రహారాధనకి ఆయన తావివ్వలే. అందరం దేవుడికి స్తోత్రం చెబుదామండి. హల్లెలూయా. ప్రత్యేకితమైన జనముగా వారి మధ్య ఉన్నాడు. అందుకే నువ్వు మహారాజులా ఉన్నావయ్యా. స్తోత్రం చెబుదామండి. హల్లెలూయా. 2 స్థాయికి స్తోత్రం చెబుదామండి. గట్టిగా దేవుడికి స్తోత్రం చెబుదాం. నీతిని భక్తిని నెమరు వేయుమా, గట్టిగా దేవుని స్తోత్రం చేద్దాం. మరొకసారి స్తోత్రం చెబుదాం. ఇందులో రాయబడిన విషయాలు మనం పిల్లల క్షుణ్ణంగా అర్థం చేసుకోవాలి. రాయబడిన విషయాలు మనం క్షుణ్ణంగా అర్థం చేసుకోవాలి. ఒకసారి ఆలోచించండి పిల్లరా. ఎవడి అబ్రహాము వారి మధ్య నివసించిన వారి పద్ధతుల్లోకి వెళ్ళలేదండి. వారి ఆచారం, వారి విగ్రహారం ఏమండి
వాళ్ళ గుళ్ళలోకి ఆయన వెళ్ళలేదండి. తన దేవుడు వేరు, తన పద్ధతి వేరు, తన యొక్క పిల్లల పడికట్టు వేరు. అంతా పిల్లలు బాగా అలాగే ఆగిపోయిందండి. దేవుడికి స్తోత్రంగా. హల్లెలూయా. 2 సార్లు పైకి స్తోత్రం. కొంతమంది ఎచ్చ మనుషులు ఉంటారు. ఏమండి, పిల్లల కథ 4 ఏళ్ళు నోట్లోకి వెళ్తే పిల్లలు ఎలా పడితే ఎలా మారిపోతూ ఉంటారు. కొంతమంది లంచగొడ్లు పిల్లలు 2 ఎలా పడితే ఎలా మారిపోతూ ఉంటారు. కొంతమంది పిల్లలు బలం ఎక్కువ పిల్లలు అటు ఇటు ఇలా ఉండకూడదండి. నిలకడగా ఉండాలి. దేవుడికి స్తోత్రంగా. నియమంగా క్రమంలో ఉండాలి. 6 100 106 కుడికైనా ఎడమకైనా కొరకు నువ్వు నిల్చుడు, నీ పక్షంగా ఆయన నిలుస్తాడు, దిగుతాడు ఆయన. దేవునికి స్తోత్రం కలిగి. నీకు విరోధమైంది ఏది కూడా పడతాడు. ఇంత కూడా మహావేదంతో కొట్టాడు. స్తోత్రం చెప్తామా? హల్లెలూయా. ఏదో కొట్టాడు చెప్పండి? మహావేదనతో కొట్టాడు. మామూలు వేదన కాదు, మామూలు పరిస్థితి కాదు, మహావేదన. ఏంటండి అది? మహావేదనతో కొట్టాడు. మహావేదనతో కొట్టాడు. ఫరో ఇంటిని దెబ్బకి పిల్లలు దారిలోకి వచ్చేసాడు. దేవుని బిడ్డలారా, అలాగే నీవు నేను కూడా మన జీవితాల్లో పిల్లలు ఏమండి, కుడికైనా ఎడమకైనా తొలగని వారముగా ఉండాలి, జాగ్రత్తగా ఉండాల్సిన. దేవుని 4 డబ్బులు దేనిపోయేసరికి అవి 6 పెళ్ళికి వెళ్ళకపోతే ఆరాధన పెళ్లి చేసి పెళ్ళికి వెళ్ళిపోయి ఏమండి, ఆరాధన పెళ్లి చేసి పిల్లలు ఏమండి పిల్లలు లోపల తిరిగే పరిస్థితులు. 10 గంటలకు ఇక్కడికి వచ్చాయి. 100 106 సరే పిల్లలు ఆలోచన చేయండి. పిల్లరా ఉరుముచ్చి మీద పడిపోతున్నా కానీ ముందు పిల్లలు గుళ్ళో పడిపోవాలి. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. 10 పిల్లలు ఏమండి పిల్లలు తాతని ఒక 10 లోపలనే గుళ్ళోకి వచ్చి మోకరించి ప్రార్థన చేయాలి. అలా నువ్వు ఉండు, లోకం ముందు నువ్వు ఉండు. అది పిలిచిన మరొకసారి వస్తాను ఇక్కడ రాలేని ఆరాధన కదా. దేవుని బిడ్డలను ఆలోచించాలి. లేదా ఆరాధన ఇతర ఇల్లు కనపడొచ్చాయి, లేదా ఆరాధన ఉన్న ఇల్లు కనపడొచ్చాయి, సమయానికి ఇక్కడికి వచ్చాయి. దేవుని బిడ్డలను ఆలోచన చేయండి పిల్లలు. తప్ప ఆరాధన సమయాన్ని వృధా చేయదు. నువ్వు ఆరాధన సమయం చేసావంటే ఇంత భయంకరమైన పరిస్థితి ఒకసారి ఆలోచించండి. అందరూ దేవునికి స్తోత్రం. హల్లెలూయా. 2 సార్లు చేస్తున్నావు. నువ్వు నీ విశ్వాసాన్ని పాడు చేసేసుకుంటున్నావు. నిన్ను చూసేవారి విశ్వాసాన్ని పాడు చేసేస్తున్నావు. దేవుని బిడ్డలను ఆలోచన చేయండి పిల్లగా. ఏమండి, పుట్టే బిడ్డలు రోగగ్రస్తులై పడితే ఎలా ఉంటుందండి? పుట్టే బిడ్డలు రోగగ్రస్తులై పడితే ఎలా ఉంటుందండి? చెప్పండి. ఏమండి, పిల్లల లోకానికి విశ్వాసాన్ని పుట్టించాల్సింది నువ్వే. నిన్ను చూసాలు ఏమనుకుంటారు? దేవుని బిడ్డలను ఆలోచించి మొన్న రోజు పెళ్ళి ఇంకా మొన్న పాస్టర్ గారా ఇంకా ఎలా చేయడు, మొన్న పాస్టర్ గారు ఎలా చేయడు, ఈ పాస్టర్ గారు అలా చేయడా అంటే ఈయన కాదు పిల్లలు ఆయన కంట్రోల్ చేశాడు కాబట్టి పిల్లలు ఏమండి ఇంకెవరికి చూడాలి చేసేటంత వాళ్ళు ఏమనుకుంటున్నారు? ఇలా చేస్తే తప్ప అంటే పుట్టేవాళ్ళు ఎలా పడుతున్నారు? ఏమండి, పుట్టేవాళ్ళు ఎలా పడుతున్నారు? బలహీనంగా పడుతున్నారు. అంటే నువ్వు పిల్లరా రాబోయే సంతానాన్ని బలహీనపరిచేస్తున్నావు. అలాగూ నీవు పునాది వేయకూడదు, మంచిది కాదు. నీ అడుగు జాడలు పిల్లరా, నీ ఆత్మీయ జీవితం ఎంత ప్రాముఖ్యమైనదో, నీ జీవితం ఎంత ప్రాముఖ్యమైనదో ఆత్మీయతలో పిల్లలు ఒకసారి ఆలోచించే దానికి తగినట్టుగానే నీ యొక్క అడుగులు ఉండాలి. స్తోత్రం చేద్దామా? 2 సార్లు స్తోత్రం చేద్దాం. మరొకసారి స్తోత్రం చేద్దాం. గట్టిగా స్తోత్రం చేద్దామండి. దేవుని సంగమా, దేవుని బిడ్డరా, ఆలోచన చేయండి పిల్లరా. ఆయన సన్నిధిలో పిల్లరా మనం ఎల్లప్పుడూ కూడా పిల్లలు మెలకువతో ఉండాలి. ఇదే చెప్పండి, మెలకువతో ఉండాలి. ఆచితూచి అడిగేసామా? దేవుని బిడ్డలను ఆలోచన చేయండి పిల్లరా. ఆయన ఆశీర్వదిస్తాడండి. ఏం చేస్తాడు? ఆచితూచి అడిగేసామా, ఆయన ఆశీర్వదిస్తాడు. కాబట్టి పిల్లలు మన అడుగులు చాలా విలువైంది. అడిగేసామా, ఈ దీవెన పిల్లరా మనం పొందుతామండి. ఏం పొందుతాం చెప్పండి? ఏంటి దీవెన? నిన్ను బట్టి భూలోక వంశములన్నీ ఆశీర్వదించబడతాయి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అబ్రహామా బట్టి నిన్ను శపించేవారు శపించబడతాయి, దీవించేవారు దీవించబడి, అడుగు పెట్టు ప్రదేశం ఆశీర్వదించబడతాయి. నిన్ను బట్టి భూమి యొక్క సమస్త వంశములు నేను ఆశీర్వదించబడతాయి. దేవునికి స్తోత్రం. ఇంత గొప్ప దీవెన పొందడానికి ఆయన సన్నిధిలో నువ్వు సంసిద్ధంగా నువ్వు కష్టపడాలి. విడిచిపెట్టి బయటకు వస్తేనే కానీ దీవెనలు నీకు పొందలేదు. విడిచిపెట్టి బయటకు వస్తేనే కానీ దేవుని నీకు పొందలేదు. విడిచిపెట్టేయాలి. ఇక నీకు ఈ లోకంతో పని లేదు. ఈ లోకం పిల్లలు మనుషులతో ఉండదు. నీకు ఒక్కటే ఆలోచన, నీకు ఉన్నప్పుడే నలుగురు నీ దగ్గర చేరతారు. నీకు లేనప్పుడు నిన్నెవరైనా లెక్క చేస్తారా? నిన్ను లెక్క చేయని, నీకు లేనప్పుడు నిన్ను లెక్క చేయని ఈ ప్రజల వెనుక నువ్వు ఎందుకు తిరుగుతావు? నీకు అన్ని కలెక్ట్ చేసే దేవుని వైపే నువ్వు తిరగడం
మంచిదా, లేకపోతే నీకు ఉన్నప్పుడు నిన్ను గౌరవించే మనుషుల వైపు తిరగడం మంచిదా? ఎవరి వైపు తిరగడం మంచిదండి? నీకు అన్ని కలగ చేసే దేవుని వైపు తిరిగితే వాళ్ళు తప్పకుండా నీ వెనకే తిరుగుతారు. నీకు అనుకూల సమయాన్ని వాళ్ళు చూసుకుంటారు తప్ప నీకు వ్యతిరేకం, నేను పాడు చేయడానికే వ్యతిరేక సార్. నిన్ను పిల్లరా ఎదుటి వాళ్ళని ముందు తలిసిరా, అలకన్నా నువ్వు గొప్పడుగా నిలబెడతాడు దేవుడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. గట్టిగా దేవుడికి స్తోత్రం. ఆయన గొప్పవాడు, ఆయన నిన్ను ప్రేమిస్తున్నాడు, ఆయన ఉన్నతంగా నిలబెట్టే దేవుడే ఉన్నాడు. అబ్రహాం గురించి అసలు ఏమన్నారు? నువ్వు మా మధ్య ఎలా ఉన్నావు? మహారాజు. కారణం ఏంటి? మెసొపొతామియాను విడిచిపెట్టి వచ్చేసారు. మెసొపొతామియా అంటే దేవుని బిడ్డలను ఆలోచించండి. ఈర్ష్య, ద్వేషాలు, అసూయలు, కక్షలు, కుతంత్రాలు, కుల్లి దేవుని బిడ్డలను ఆలోచించండి పిల్లరా. అజ్ఞానం పిల్లరా, దేవుడు అసంస్కారం పిల్లరా, ఇవన్నీ మెసొపొతామియాకు ఉన్నాయి. అవి విడిచిపెట్టి వచ్చేసారు. ఆ విగ్రహారాధన విడిచిపెట్టి వచ్చేసారు. నీవు అలాగే పిల్లలు సకల విధమైన ఆ యొక్క పిల్లల నుండి పాప జీవితాన్ని విడిచిపెట్టి వచ్చారు. ఇంకొక విషయం చెబుతాను. అబ్రహాం పిల్లరా, దేవుని పిల్లలను ఆలోచించండి. దేవుడిని నమ్మొచ్చాడండి. ఆయన పిల్లలు తన నీతి మీదే నమ్మకొంచలేదు. ఆయన ఎవరిని ఉంచాడండి? దేవుడి హారాల్లో ఉన్నప్పుడు నేను అనుకుంటున్నాను, ఆయన హారాల్లో ఉన్నప్పుడు 75 సంవత్సరాల వయసు గెలవాడు. అప్పుడు పిల్లలు లేదు. ఏమంటే హారానికి రాకముందు ఆయన ఎక్కడ ఉన్నాడు? మెసొపొతామియా నుంచి హారాను వచ్చాడు, మర్చిపోకు. అయితే మెసొపొతామియా నుంచి వచ్చిన మెసొపొతామియాలో ఎన్ని సంవత్సరాలు ఉన్నాడో మనం చెప్పలేము. కానీ దేవుడు వీళ్ళని ఆలోచన చేయండి. దాదాపు 10-15 సంవత్సరాలు ఉండవచ్చేమో అనుకుంటున్నా. దాదాపుగా ఎంతండి? 10-15 సంవత్సరాలు. అంటే ఎక్కడి నుంచి అండి? మెసొపొతామియా నుండి హారానికి పిల్లలు వచ్చినాయి. హారాన్లో నివసించేది 10-15 సంవత్సరాలు నివసించి ఉండవచ్చు అనుకుంటున్నా. దేవుడు అప్పటికి మీకు ఎన్ని సంవత్సరాలు అయినాయి? 75 సంవత్సరాలు అయినాయండి. ఆ 75 సంవత్సరాల తర్వాత పిలుపునిచ్చి పిలిచాడండి. భూలోక వంశంలో నీ ద్వారా ఏం చేస్తాను? ఆశీర్వదిస్తాను. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. నిన్ను ఆశ్రయించు వారిని ఆశ్రయించదను, నిన్ను దూషించు వారిని శపించదను. భూమి యొక్క సమస్త వంశములు నీ యందు ఆశ్రయించబడదని అబ్రాహాముతో అనగా, రెండో వచనం నిన్ను గొప్ప జనముగా చేసి, అందరం దేవునికి స్తోత్రం కలుగునుగా. ఏమన్నాడు? ఎప్పుడు 75 సంవత్సరాల వయసులో చెప్పాడు, ఇంకా నేను గొప్ప చేస్తాను. సంతానం లేకే దేవుని వైపు చూశాడు అబ్రహాం అని అనుకుంటున్నాను. అంటే బైబిల్లోకి రాయబడలేదు. సంతానం దగ్గర నుంచి పిల్లలు అబ్రహాం దేవుని వైపు చూశాడు. మంచివాడు భక్తుడు అవుతాడు ఎప్పుడు కూడా. వారికి గుళ్ళు వచ్చిన పాడు చేసుకుంటే, భక్తుల గురించి పాడు చేసుకుంటే దానికి పిల్లలు బాధ్యత కాదు. అది మంచితనం లోపల ఉంటే తప్పకుండా భక్తులు అవుతారు. ఏమండి? అయితే దాన్ని అలా బయటికి తీసుకోవడాన్ని బట్టి ఆధారపడి ఉంటుంది. లేదు ఈ లోపల పిల్లలు ఐహిక విచారాలు, ధర్మవ్యామోహాలు, ఈ కుటుంబ తంత్రాలు మనుషులు పాడు చేసేస్తూ ఉంటాయి. మొత్తం ఉన్న భక్తులు పోతూ ఉంటుంది. దేవుడు ఒక మనిషిని మందిరంలో పంపించాడు అని అంటే ఆ మనిషిలో తప్పకుండా భక్తిభావం ఉంటుంది. ఆ భక్తిభావం తగిన విధంగా మనిషి లోబడి ఉంటే ఆ భక్తిభావం బయటకు వస్తుంది. భక్తిహీనం చచ్చిపోద్దండి. కానీ అవిధేయత వచ్చేసిందన్న సంఘం మీద అవిధేయత రాకూడదు. ఎప్పుడు కూడా సహవాసం మీద అవిధేయత, మాస్టర్ గారి మీద అస్సలు అవిధేయత మీద పిల్లలు ఎలా వచ్చారు. దానికి హన్నాయి ఉదాహరణ. హన్నాను ఎలీ గారికి ఇచ్చాడు. ఎంతకాలం పత్రాలు వింటామంటే దానికి ఆమె తిరగబడలేదు. అది కాదు నా ఏలిన వాడా. ఏమండి? ఎందుకు ధైర్యం ఆ మాత్రం వెలిపెట్టి ఎటొచ్చు కదండి. ఎటొచ్చాలి చెప్పండి. కానీ అన్న పిల్లల ఆ మాదిరి చూపాలి. అది భక్తి. దేవుడు బిడ్డరా, అందరూ దేవుడికి స్తోత్రం. తీసేసిన తర్వాత అది కదా ఇక మిమ్మల్ని అనకపోతే ఇంకెవరినంటే ఉంటే చూడండి. నిజమే, మేము మిమ్మల్ని అంటాం, మీరు మమ్మల్ని అంటాం. పిల్లలంటే సరదాగా మాట్లాడుకోడు. కానీ హృదయంలో మాత్రం దేవుడు సమయ సందర్భం వచ్చిందా నిలవబడే వారంగా, సత్యముందు నిలవబడే వారంగా దేవునికి స్తోత్రం కలిగింది. హల్లెలూయా. సహవాసం దాటి, గడప దాటి బయటకు వెళ్ళి దేవుని వెళ్ళారు ఆలోచించండి. అందరు దేవునికి స్తోత్రం. ఈ రోజు కూడా మా శాంతి పిల్లలండి ఆయన వెళ్ళమంటేనే వస్తే తప్ప పిల్లలండి అక్కడ అనుమతి లేకపోతే పిల్లలు వాళ్ళ అత్తయ్య గారు అంటే వీళ్ళు వెళ్ళిపోయారు, ఎప్పుడు పోతారు, లైన్కి వెళ్ళిపోయారు కదా, ఎప్పుడు పోతారు, వీళ్ళు వచ్చేయాలని చేశారు. లేదంటే ఆయన వెళ్ళమంటేనే వెళ్తానని. అది పిల్లల ధర్మం. దేవునికి స్తోత్రం కలిగి కట్టుబాట్లు కలిగి పిల్లలండి ఉండాలి. దేవుడు వీళ్ళ అలాగ సంఘ కట్టుబాటు దాటేవారు నిలవాలి. స్తోత్రం చేద్దామా? హల్లెలూయా. 2 స్థలాలకి స్తోత్రం. దేవుని సంఘ
సంఘమా దేవుడు వీళ్ళ ఆ సంఘమందు నిలిచినట్టయితే దేవుడు ఆశీర్వదిస్తాడండి. మన యొక్క నామాన్ని ఆయన ఏం చేస్తాడండి? గొప్ప చేస్తాడని రాయబడి. దేవునికి స్తోత్రంగా నేను గొప్ప జనంగా చేస్తాను. ఇంకా పిల్లలు లేదు, పిల్లల యొక్క 100 సంవత్సరాల వయసు వరకు దేవుని పెట్టాడు. మళ్ళీ అదే వాగ్దానం చేశాడండి. 100 సంవత్సరాల వయసు వరకు కూడా చూశాడు. ఈ లోపల కదా చాలా తొందర పెట్టింది. అయ్యో నా యజమానుడు సంతానం లేదు వాడు కదా, నాది తప్పేమో, నా యజమానుడు సంతానం గలవాడిగా ఉండాలని చేసి హాగర్ని పిల్లలకి ఎత్తిందండి. దేవుడు శాపం చేసిన తప్పు. పిల్లలు అడవిగాడి వంటి వాడు పుట్టాడు. దేవునికి స్తోత్రం కలిగి ఎవడు పుట్టాడు చెప్పండి? చెప్పండి, ఎవడు పుట్టాడు? అడవిగాడి పుట్టాడు. హాగర్ కొడుకు అడవిగాడి. ఎందుకు అడవిగాడు అయ్యాడు? అడవిగాడిని ఎందుకు అయ్యాడండి? వినండి, అడవిగాడిని ఎందుకు అయ్యాడు? అడవిగాడిది వంటి వాడు అయ్యాడు. ఎందుకు అయ్యాడనంటే వాళ్ళ పద్ధతి వేరు, వీళ్ళ పద్ధతి వేరు. ఎవరు? హాగర్ పద్ధతి ఐగుప్తు పద్ధతి. హాగర్ ఏంటి? ఐగుప్తులో ఏం పద్ధతి ఉంది? ఐగుప్తులో పిల్లలు తిరుగుబాటు సంస్కారం లేదు అక్కడ. ఆ పద్ధతిది ఎవరిది? హాగర్ది. దేవుని బిడ్డలారా, అందరం దేవునికి స్తోత్రం చెప్పారు. హల్లెలూయా. కుటుంబానికి కట్టుబడే పిల్లలు మనసులేంటి? తిరుగుబాటుదారు. దేవుని బిడ్డలారా ఆలోచించండి. ఆమె మనస్తత్వం మంచిది కాదు కనుక ఆ పిల్లలండి పిల్లల అబ్రహాము యొక్క పిల్లల పద్ధతికి ఈ పద్ధతికి సింక్ అవ్వాలి. అందుకే అడుగుగాడి పుట్టాడు చెప్పండి. అడుగుగాడి. అందరూ దేవునికి స్తోత్రం కానీ మాటలో చెప్పండి. శంకర జాతి చెప్పండి, ఇది శంకర జాతి పుట్టింది. దేవునికి స్తోత్రం కలిగి హల్లెలూయా. 2 సార్లకి స్తోత్రం చెప్తా. దేవుని బిడ్డలను ఆలోచన. పెద్దకోస్తోళ్ళని పూర్వం పెద్దకోస్తోళ్ళని పెళ్లి చేసుకో, 2 ఊరు పెళ్లి చేసుకోవడం ఏమండి? ఇప్పటికీ ఉన్నాయి. దేవుని బిడ్డలను ఆలోచన చేయండి. ఇప్పటికీ ఉన్నాయి దేవుని బిడ్డలు. ఇంక ఇప్పుడు గౌరవం ఏంటంటే దేవుని బిడ్డలను ఆలోచన చేయండి పిల్లరా. అంటే ఆయా సంఘాల్లో పాస్టర్ గారి తాలూకా పిల్లల్ని పిల్లలు ఆ సంఘంలో చేసుకోవడానికి భయపడుతున్నారు. ఆ పాస్టర్ గారు అమ్మాయినైనా పాస్టర్ గారు అబ్బాయినైనా ఆ సంఘంలో ఎవరైనా విశ్వాసం ఇవ్వడానికి ఆ భయపడిపోతున్నారు. ఎందుకు వచ్చాడంటే వాళ్ళందరినీ కూర్చొని మళ్ళీ ఒక సంఘం పెట్టేస్తాడు భయంతో. దాని చేసి పాప కట్టవరకు చుట్టారకం తీసుకొచ్చాయి. ఇంకా సేవకమైన ఇంకో చుట్టారకం తీసుకొచ్చి చేసేస్తాం. ఇలా వేరే దేవుడి బిడ్డ మరీ ఘోరమైంది కాదండి సిద్ధాంతం. దేవుడికి స్తోత్రం కలిగి క్రమం పిల్లలేమండి మనసులు కలిగి ఉండాలి. దేవుడి బిడ్డ లేకపోతే పిల్లలేమండి విశ్వాసం పిల్లలు ఎలా ఉంటారు? అడివిగాడితే విశ్వాసం అయిపోతారు. విశ్వాసాలు ఎలా తయారవుతారండి? విశ్వాసంలో అడివిగాడి లేక పిల్లలు దేవుని బిడ్డల ఆలోచన చాలా అందరూ చేయాలకి వ్యతిరేకంగా దేవుని స్తోత్రం చెబుదామా? గట్టిగా దేవుని స్తోత్రం చెబుదామా? 2 సార్లకి స్తోత్రం చెబుదామా? కనుక ఈ విషయాన్ని మనం పిల్లలు అర్థం చేసుకోవాలి. దేవుని బిడ్డల ఆలోచన చేసి స్థిరత్వంలో అంటే క్రమంలో మనం నిలవాలి. ప్రభు చెప్పినట్టుగా అదంతా విడిచిపెట్టే ఏది శారీరక పిల్లల క్రియలని కూడా మనం ఏం చెప్పండి విడిచిపెట్టి బయటకు వచ్చేయాలి. దేవుని బిడ్డలారా ఆలోచించండి. కానీ విడిచిపెట్టే మనకు ఆ స్వతంత్రం ఇచ్చాడు ప్రభు. మనకి ఏం చేయాలండి? ఆ విడిచిపెట్టే స్వతంత్రం ఇచ్చేశాడు మనకి. మన స్వతంత్రం ఇది వద్దు అని చేసి పిల్లలను విడిచిపెట్టేసి అధికారం మనకు లోకానికి అది లేదండి. లోకం పిల్లలందరూ అందులోనే 10 బొరదలో పుల్లన్నట్టు కానీ అందులో పుల్లంటారు బయటికి రాలేదండి. పిల్లలు తప్పకుండా నేను ఎలా చేయగలంటారు, మళ్ళీ అదే చేస్తుంటాను. అవి ఇది ఇలా చేయకూడదని చేస్తాం, మళ్ళీ అదే అంటారు. అప్పటికప్పుడే పిల్లల్ని మంచిగా మాట్లాడతాం. అప్పటికప్పుడే దేవుని బిడ్డలను ఆలోచించారు. చూడండి, సౌలు భ్రష్టు అయిపోయిన తర్వాత ఏమండి కొడుకు గురించి ఆలోచించాడు. కొడుకుని పిల్లలు అగడు కొట్టు దాన్ని కూడా కాని చేసి పిల్లలు ఎవరికి ఇచ్చారు కొడుకుని ఏమండి కొడుకు మీద బలి విసిరేశాడు. అంటే ఎంత భ్రష్టుడైపోయాడండి. ఎవరు సౌలు. దేవునికి స్తోత్రం. సౌలు రాజు గారు దేవుని బిడ్డలారా ఆలోచించండి. అందరూ దేవునికి స్తోత్రం. హల్లెలూయా. విశ్వాసాన్ని కాపాడుకుంటూ ఉన్నారు జాగ్రత్తగా పిల్లలు ఏమంటే క్రమంలో పిల్లలు మనం సాగటానికి పిల్లల మనం జాగ్రత్త పడుతూ ఉండాలి. దేవుని బిడ్డలారా అంతా విడిచిపెట్టగల శారీరక క్రియలకు పిల్లలు మనం తాగకూడదు. ఏమంటే లేఖనం చెప్తా ఉంది, కోపపడుడు కానీ పాపం చేయకుడి అని. ఎందుకంటే పాపం చేసే కోపం ఉండకూడదు. దేవుని బిడ్డలారా ఆలోచన పొగరు పట్టిన మాటలు మాట్లాడకూడదు. విశ్వాస సహితమైన మాటలే మాట్లాడాలి కానీ విశ్వాసకు వ్యతిరేకంగా ఏ మాట మాట్లాడకూడదు. కొన్ని వారం చూసాం, క్రీస్తు యేసును కలిగిన ఈ మనసు మీరును చెప్పండి. అందరూ చెప్పండి, క్రీస్తు యేసును కలిగిన ఈ మనసును బాధ్యతాయుతమైన మనసు. అందరూ దేవునికి స్తోత్రం చెప్తామా? హల్లెలూయా. అరణ్యంలో పిల్లలు వాళ్ళని విడిచిపెట్టడానికి ఆయనకి ఇష్టం లేదు. వారికి ఆహారం పెట్టాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఏం చేస్తున్నారండి? ఏంటి చెప్పండి? నిన్ను వలె నీ పొరుగువాడిని ప్రేమించు, నిన్ను వలె నీ పొరుగువాడిని ప్రేమించు. కానీ ఇప్పుడు అందరినీ నేనే తినేయాలి, ఎవరికి ఏమన్నాడు కట్టుకో పిల్లలు 80
గొర్రెలకి పెట్టి దేవుని బిడ్డల ఆలోచన మైకులు ఉంటాయి. ఎప్పటికప్పుడు దేవుని బిడ్డల ఆలోచన చాలా విషయాలు పిల్లలు చెప్తూ ఉంటారు. అబ్బే నువ్వు ఎవరికి చెప్పబట్టి ఆవిడ చేస్తున్నాడు. పిల్లలు రకరకాలైన పిల్లలు మాటలు, దేవుడు రకరకాలైన మనుషులు. కానీ దేవుని బిడ్డలరా మనం అలా ఉన్నప్పుడు బయటకు వచ్చాం కదండి. వినండి, ఎలా ఉండాలి చెప్పండి. అబ్రహాము వలె వాగ్దానం పొందదగిన వారిగా ఉండాలి. దేవునికి స్తోత్రం. అబ్రహామా, నిన్ను ఆశీర్వదించే వారిని నేను ఆశీర్వదిస్తాను, నిన్ను దీవించే వారిని నేను దీవిస్తాను, నువ్వు శపించే వారిని నేను శపిస్తాను, దీవించే ప్రజలు దీవించబడతాను, నువ్వు శపించే ప్రజలు శపించబడతాను. నిన్ను బట్టి భూలోక వంశములన్నీ అడుగు పెట్టి ప్రతి స్థలం ఆశీర్వదించబడదు. ఇదంటే అబ్రహాములకు దేవుడిచ్చిన వాగ్దానం. నీ జనం గొప్పగా ఉంటుంది. దేవుడికి స్తోత్రంగా. హల్లెలూయా. నీ పేరు గొప్పగా ఉంటుంది, నీ నామం పిల్లలండి గొప్పగా ఉంటుంది. ఎలాగా వాగ్దానం చేయబడి ఎప్పుడు అన్ని విడిచిపెట్టి వచ్చేస్తాయి. దేవుని బిడ్డలారా, ఆచార పిల్లలు అలంకారాలు విడిచిపెట్టలేరండి. దేవుని బిడ్డలారా ఆలోచన చేయండి. ఇప్పుడు ఆచారాలు విడిచిపెట్టలేరండి. దేవుని బిడ్డలారా అందరూ దేవుడికి స్తోత్రం చేద్దాం. దేవుని బిడ్డలారా ఆలోచన చేయండి. ఉగాది పచ్చడి ఎంతమంది తిన్నారండి? ఉగాది పచ్చడి ఎంతమంది తిన్నారండి? ఉగాది పచ్చడి ఎంతమంది తీసుకున్నారు? చేతులు ఎత్తారు. ఉగాది పచ్చడి మీ ఇంటికి వస్తే చుట్టుపక్కల ఎంతమంది తీసుకున్నారు? చేతులు ఎత్తండి. ఉగాది పచ్చడి ఎవరు తినలేదండి? అవు నిజమే, మంచిది అలాగుండా. దేవుని బిడ్డలు దేవుడు సార్లు మనం ఎందుకు తినాలి? ఏమండి తినకపోతే చచ్చిపోతామా? దేవుని బిడ్డలు ఆలోచన చేయండి. లోకానికి పిల్లలు తీసుకోపోతారు. కోపం వచ్చారు కొంతమందికి. తీసుకోకపోతే ఏమైపోతారండి? ఆ కోపం వచ్చేద్దని చేసి నువ్వు మాత్రం పాపం చేయి. ఆ కోపం వస్తుందని నువ్వు పాపం చేయి. దేవుని బిడ్డలు అలా చూసిన దాన్ని అనుభవించిన దాన్ని నేను మీతో చెప్తున్నాను, అనుభవపూర్వకంగా చెప్తాను. వాళ్ళు పెట్టింది తెల్ల కోపించి వాళ్ళు పిల్లలేండి మట్టి గుడ్డు పోయారు. చాలా దెబ్బతిన్నారు. దేవుని బిడ్డల ఆలోచన చెప్పండి. దేవుని బిడ్డల ఆలోచన పిల్లలేండి తొందరపడ నీ పీకి కత్తి పెట్టుకోవాలి. అలా తిండికి ఆశపడాలి. అందరూ దేవుడికి స్తోత్రం. ఆఫీసుల దగ్గరికి వెళ్ళినప్పుడు పిల్లలేండి రకరకాల స్వీట్లు తీసుకొచ్చి, అయ్యా స్వీట్ తినండి సార్, తీసుకోవడం సార్ అని చేసి అస్సలు ఎక్కడెక్కడంటే దేవుని బిడ్డల ఆలోచన వాళ్ళు ఏదో పూజ చేసుకుని తీసుకొస్తా ఉంటారు. అవి తీసుకుని విరమానిస్తారు అంటే కూడా ఉన్న వాళ్ళు పిల్లలు. అందులో క్రిస్టియన్స్ కూడా సార్ అంటే గుళ్ళకి వెళ్ళేదండి బయట కొని తెచ్చేయండి. బయట కొని తెచ్చి ఏమన్నాడు? పలహారం కింద వస్తున్నాడు. బయట కొని తెచ్చాడు. అది ఎలా వస్తున్నాడు? పలహారం కింద వస్తాయా? తినకపోతే చచ్చిపోతామా? ఆ పూట పిల్లలేండి కడుపు మాడిపోతే పిల్లలని ఏమవుతుంది? ఆరోగ్యానికి మంచిది. స్తోత్రం చేద్దామా? ఒక పూట పిల్లలు మాడితే ఏమవుతుంది చెప్పండి? ఆరోగ్యానికి మంచిది. దేవునికి స్తోత్రం కలిగి ఉంటారు. ఏకంగా తింటా ఉంటే పిల్లలేండి ఒంటి మీద మనమే చేసుకోవాలి. మీరు ఆలోచించండి. చక్కగా పిల్లలండి తక్కువ తింటా ఉంటే వదులు పిల్లలు మెత్తగా చేయండి, ఎంతో మంచి ఆరోగ్యంగా ఉంటాం. అవునా కాదండి? ప్రొఫెసర్ గారు చెప్పండి, అవునా కదా? పిల్లలు తగ్గిస్తేనే పిల్లలు ఒళ్ళు మెత్తగా పిల్లలేండి చాలా ఆరోగ్యంగా చాలా చక్కగా ఉంటాయి. ఏకంగా తింటా ఉంటే అది ఓపట్టు సంథింగ్ ఏదో పిల్లలేండి మరే దారుణంగా ఉంటాయి. ముట్టుకోలేము, మన ఒళ్ళని మనమే పిల్లలేండి చేసుకోలేము. అంతలాగా పిల్లలేండి ఏదో ఇరువులాగా పిల్లలేండి ఒక పిల్లలు అసహ్యంగా పిల్లలుగా అనిపిస్తూ ఉంటాయి. దేవునికి స్తోత్రం కలిగింది. హల్లెలూయా. రెండో సభకి స్తోత్రం. కనుక తిండి కొరకు ఆతృత పడకూడదు. పిల్లలేండి మొహమాట పడకూడదు. నువ్వు పిల్లలు బయటకు వచ్చిన అనుభవాన్ని కలిగి ఉండాలి. ఎక్కడా పిల్లలేండి ఈ లోక సంబంధితమైనది ఏది నోట్లు ఎత్తుకోవడానికి ప్రయత్నించు. ఈ ఆచారాలు ఆచరించడానికి ప్రయత్నం. ప్రభువు నేను బయటకు పిలిచాడు, నీకు స్వతంత్రత ఇచ్చాడు. కనుక పిల్లల స్వతంత్రతను కాపాడుకో. పిల్లలు నువ్వు తినకుండా ఉండే స్వతంత్రం మళ్ళా నువ్వు బానిసత్వం అనే కార్యక్రమానికి వెళ్ళిపో. నీకు నువ్వుగా బానిసత్వం అనే కార్యక్రమానికి వెళ్ళిపోతే భ్రష్టు అయిపోయి మరలా బయటికి రాలేదు. పిల్లల ఆ పరిస్థితి రాకుండా జాగ్రత్త పడి ప్రొఫెసర్ని సాగిపో. అతి రీతిగా ప్రొఫెసర్ని దేవుని యొక్క ఆశీర్వాదాలు అబ్రహాము పొందినట్టు మనం పొందుదాం. దేవుడి వాక్యం దీవించునుగా. ఆమె మోకరించండి, ప్రార్థన చేసుకున్నాం. అందరూ మోకరించి కళ్ళు మూసుకుని ప్రార్థన చేయండి. అందరూ మోకరించి కళ్ళు మూసుకుని ప్రార్థన చేయండి. అందరూ మోకరించి కళ్ళు మూసుకుని ప్రార్థన చేద్దాం.